వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా గల్లీలో పుట్టి ఢిల్లీలో ఉన్న అత్యున్నతమైన ఏదైతే వైద్య విద్యా సంస్థ ఉందో ఎయిమ్స్ ఢిల్లీ 1982లో అడుగుపెట్టి గత 4 దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. సక్సెస్ ఎక్కువ లేని విభాగం అంటే న్యూరోసర్జన్. న్యూరోసర్జరీ, మెదడు మీద శస్త్రచికిత్స అన్నది చాలా భయంకరమైన వృత్తి. పేషెంట్ కంట్రోల్ చేయడానికి బీపీ అంతా మానిటర్ మీద కనబడుతుంది. వేసే డాక్టర్ తాలూకా బీపీ కొలవడానికి ఏదైనా ప్రమాణాలు ఉన్నాయా? ఏదైనా విధి విధానాలు ఉన్నాయా? నుంచి వెళ్ళి రోబోటిక్స్ నుంచి వెళ్ళి ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఈరోజు ఆల్జీమర్స్ కానీ డిమెన్షియా కానీ మనం ఏం వైద్యం చేస్తున్నాము? ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఓన్లీ ఆ ఒక్క ఇష్యూ వల్ల చిన్నపిల్లాడుగా మారిపోతున్నాడు. ఇంకొకరి జీవితం దానివల్ల ఎఫెక్ట్ అవుతారు. మీరు నమ్మండి, ఆ చిన్న టెస్ట్ ఏదైతే ఆల్ఫా సైన్యూక్లిన్ ప్రోటీన్ తాలూకా టెస్టింగ్ 90% యాక్యురేట్. 17 సంవత్సరాల ముందు ఆల్జీమర్స్ వచ్చే ముందు ఈ వ్యక్తికి ఆల్జీమర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నది శాస్త్రం. రోజుకు 12 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో, ఏకాకిగా జీవించడం అంత ప్రమాదం అట. మెదడు లోపల అన్ని మార్పులు వస్తున్నాయి, అన్ని వ్యాధులు వస్తున్నాయి. ఇంగ్లాండ్లో తీసుకోండి, జపాన్లో తీసుకోండి, లోన్లీనెస్ కోసం మినిస్టర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ లాగా. స్ట్రోక్స్ అంటే గతంలో సాధారణంగా వయసు పైబడిన వారికి, వృద్ధుల్లో స్ట్రోక్స్ వచ్చేవి. ఎర్లీ ఏజ్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి గల కారణం ఏంటి? స్ట్రోక్ అన్నది అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇదేదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు. స్ట్రెస్ అన్నది భారతీయుల్లో 70% ఒత్తిడితోనే బతుకుతున్నారు. ఇంటి దగ్గర చేసుకున్న భోజనం అన్నది శని ఆదివారాలు వస్తే ప్రజలు మర్చిపోయారు. 38% జంక్ ఫుడ్ అన్నది. జంక్ ఫుడ్లో ఉండేది ఏదంటే షుగర్ కానీ, ఆయిల్ కానీ. ఇది ఫంక్షనల్ ఎంఆర్ఐ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా కానీ మాదక ద్రవ్యాలు కానీ మద్యం సేవిస్తే మెదడు లోపల కొన్ని ప్రాంతాలు స్టిమ్యులేట్ అవుతాయి, ఇంట్రెస్ట్ అవుతాయి. అది తర్వాత ఎడిక్షన్ దోహదకారి అవుతుంది. నమ్మండి, జంక్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా అలాంటి కేంద్రాలే స్టిమ్యులేట్ అవుతాయి. సంవత్సరానికి ఒకసారి అన్నా మీరు హెల్త్ చెకప్ చేయించుకోవాలి. 40 సంవత్సరాలు మీరే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా. శోచనీయమైన విషయం ఏంటంటే ఈరోజు కూడా 25% మంది చెకప్ చేయించుకుంటున్నారట. కొలెస్ట్రాల్ టెస్టింగ్ అంటాం, లిపిడ్ ప్రొఫైల్ అని టెస్ట్ చేయించుకున్నారు. ఎంతమంది బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకున్నారు. ఇంత నిద్ర అవసరము? రాత్రి నిద్రకి పగల నిద్రకి ఏమన్నా తేడా ఉందా? నిద్రలో ఏం జరుగుతుంది? నిద్ర సమయంలోనే మెలటోనిన్ ఒక ద్రావకం, శరీరంలో రసాయనం మెదడు లోపల తయారవుతుంది. ఏదైతే బ్రెయిన్ క్యాన్సర్ ఉందో అవన్నీ కణతుల ద్వారానే వస్తాయి, ట్యూమర్స్ ద్వారానే వస్తాయి అని అంటున్నాం. అట్లా అని చెప్పేసి అన్ని ట్యూమర్స్ మాత్రం క్యాన్సర్వి కావు. మెదడులో వచ్చిన క్యాన్సర్స్ అన్ని ట్యూమర్స్, అందులో డౌట్ లేదు. ట్యూమర్ అనగా ఏమిటంటే తలనొప్పి వచ్చింది, వాంతులు వచ్చాయి, ఫిట్స్ వచ్చాయి, కాలు చేయి పని చేయటం లేదు, కంట్లో చూపు తేడా ఉంది, చెవులు వినబడటం లేదు, ముందు మాదిరి యాక్టివ్ లేరు, యూరిన్ మూత్రం కంట్రోల్ లేదు. సరిపోయింది కదా లక్షణాలు. బ్రెయిన్ ట్యూమరా? డౌట్. అంటే అదొక సూచన. ఏదైతే వర్షం వచ్చే ముందు మట్టి వాసన వస్తుందో అదే మాదిరి ఒక ప్రిమాన్షన్, అది వచ్చే అవకాశం ఉంది సుమా. అనూరిజం అంటే ఏంటి? దీనివల్ల ఏం జరుగుతుంది? మార్పులు? అనూరిజం అంటే మెదడులో ఉండే రక్తనాళాల్లో పేషెంట్ కానీ స్పృహలో ఉంటే ఒక మాట చెప్తాడు, చాలా స్పష్టమైన మాట. ఒకసారి కానీ అనూరిజం వల్ల రప్చర్ అయ్యి దానికి వైద్యం కాకపోతే, డాక్టర్ దగ్గరికి సరైన సమయంకి వెళ్ళకపోతే రిస్క్ అన్నది 50%, 60% ఉంటుంది ప్రాణానికి. ఇంకా రెండోసారి వచ్చింది అనుకుంటే రిస్క్ 70%, మూడోసారి అయితే 90% అవుతుంది. 200-300 సంవత్సరాలు ఏదైతే ఇన్వెన్షన్స్ వచ్చినాయో అవి నెక్స్ట్ 10-20 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ది అని చెప్పేసి అంటున్నారు. రే క్రూవెల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, కంప్యూటర్ మాంత్రికుడు, అమెరికన్ శాస్త్రవేత్త. ఆయన ఒక ప్రిడిక్షన్ ఇచ్చాడు, 2030 కల్లా న్యాచురల్ కారణాలతో మనిషికి మరణం ఉండదు అని. మనం 2025లో ఉన్నాం, ఇంకో 5 సంవత్సరాలు వేసి చూడాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ 1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యూరోసర్జన్ పి రంగనాథన్ గారు. శ్రీకాకుళం అంటే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా గల్లీలో పుట్టి ఢిల్లీలో ఉన్న ఇప్పటికీ దేశంలో అత్యున్నతమైన ఏదైతే వైద్య విద్యా సంస్థ ఉందో ఎయిమ్స్ ఢిల్లీ, అందులో అంటే
నేను పుట్టకముందు 1982లో అడుగుపెట్టి సో గత 4 దశాబ్దాలుగా ఈ విభాగంలో ఆయన సేవలు అందిస్తున్నారు. దాదాపుగా 20,000కు పైగా సర్జరీలు ఆయన స్వయంగా పాల్పంచుకున్నారు. సో గత 40 ఏళ్ళుగా అసలు న్యూరో సర్జరీ విభాగంలో ఎలాంటి మార్పులు జరిగాయి, సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని అన్నింటికన్నా ముందు సో ఇప్పుడు వస్తున్న బ్రెయిన్ స్ట్రోక్స్ విషయంలో కావచ్చు, మిగతా అంటే ఈ న్యూరో ఆరోగ్యానికి సంబంధించి మనం ఎలాంటి ప్రివెంటివ్ టెస్టులు చేసుకోవడం ద్వారా డిమెన్షియా కావచ్చు, ఆల్జిమర్స్ కావచ్చు, స్ట్రోక్స్ కావచ్చు, ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండే అవకాశం ఉంది అనే అంశాన్ని మన డాక్టర్ గారు ఈరోజు వివరించబోతున్నారు. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, అయితే అప్పుడు న్యూరో సర్జన్ అంటే ఏంటి, ఇప్పుడున్న అత్యాధునిక పరికరాలు సిటీ లేదు లేదా ఎంఆర్ఐ లేదు, ఇలాంటి పరికరాలు లేనప్పుడు సో అప్పుడు మా బ్రెయిన్ను ఓపెన్ చేసేది, రికవరీ శాతం తక్కువ ఉండేది. సో ఓ రకంగా సక్సెస్ ఎక్కువ లేని విభాగం అంటే న్యూరో సర్జరీ. అవును. సో మరి అలాంటి విభాగాన్ని తీసుకున్న తర్వాత సో మీకు అంటే ప్రారంభంలో ఏమనిపించింది? సో గత 4 దశాబ్దాలుగా మీరు చూస్తూ వస్తున్నారు న్యూరో సర్జరీ విభాగాన్ని. సో ఎట్లా ఎవాల్వ్ అయ్యి వస్తూ వచ్చింది? సో ఇది తీసుకోవడం పట్ల మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? సో మీ అనుభవం ఏంటి? రిగ్రెట్ అన్నది లేదండి. ఓకే. ఎందుకంటే ఈ రోజు నా మీ ఎదురుగా ఉండి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే న్యూరో సర్జరీ విభాగం నాకు ఇచ్చిన భిక్ష. అదే కాకుండా గుర్తింపు అన్నది ఏదైతే వచ్చిందో డాక్టర్ రంగనాథన్ న్యూరో సర్జన్గా అని. ఎందుకంటే ఒక విధంగా న్యూరో సర్జరీ ఎయిమ్స్లో రావడం సీటు అదృష్టం. ఎందుకు అంటే మేము చేరేసరికి పరిస్థితులు అప్పుడే న్యూరో సర్జరీలో మార్పులు మొదలైనవి, పెను మార్పులు. ముఖ్యమైన మార్పు ఏంటంటే సిటీ స్కాన్. సిటీ స్కాన్ ప్రపంచంలో 1976లో స్థాపితమైతే ఎయిమ్స్ ఢిల్లీలో 78లో వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటి చోట. సిటీ స్కాన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ సిటీ స్కాన్ ఎక్కడో ఇంగ్లాండ్లో అమెరికాలో కాదండి. అందరూ ఇలాంటి పరిశోధనలు అమెరికాలో వస్తాయని. సర్ప్రైజింగ్గా ఏమిటంటే ఇది ఇంగ్లాండ్లో జరిగింది. ఎట్లా ఆవిష్కరణ విచిత్రంగా జరిగినట్టుంది కదా సార్? చాలా విచిత్రం అది. ఆయన నిజంగా ఏమిటంటే ఈజ్ నాట్ ఏ డాక్టర్, ఈజ్ నాట్ ఎన్ ఇంజనీర్ ఆల్సో, క్వాలిఫైడ్ ఇంజనీర్ కూడా కాదు. హౌన్స్ఫీల్డ్ అని. ఈ హౌన్స్ఫీల్డ్ గారు ఒక ఎలక్ట్రానిక్స్ మ్యూజికల్స్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీలో పనిచేసేవాడండి. ఓకే. ఎందుకు ఆ 3D ఇమేజెస్ని అంటే ఒక ఇమేజ్ని 3 డైరెక్షన్లో చూడడం అనేది ఆయనకి ఆ విజన్ వచ్చింది. వచ్చి ఇంకా ఫిజిసిస్టు ఈయన కలిసి దానికి ఇంకా పనిచేయడం. కొన్నాళ్ళ తర్వాత ఈ సిటీ స్కాన్ ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు సిటీ స్కాన్ ఆవిష్కరణ అయితే జరిగింది. పేషెంట్లు కావాలిగా, ఎవరు నమ్ముతారు పేషెంట్లు? కొత్తగా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. ఎవరో ఒక మధ్య వయసు స్త్రీకి ఏదో బ్రెయిన్లో ఇబ్బంది వచ్చిన న్యూరాలజిస్టు డౌట్ పెడితే దానికి సిటీ స్కాన్ చేద్దామని ప్రయోగాత్మకంగా పిలిచారు. నిజంగా ఆమెకు ఓర్పు పరీక్ష పెట్టారు వీళ్ళు. డయాగ్నోసిస్ మాట దేవుడు అరిగి. ఎందుకు? ఒక అరగంట సేపు ఒక కట్ చేయడానికి అరగంట సేపు, ఇప్పుడు ఒక సెకండ్. దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేయడానికి సిటీలో ఏదో భాగంగా వెళ్ళడం. ఇలాగ ఒక 15-20 సెక్షన్స్ ఏదైతే చేసేసరికి అన్ని దిశల్లో కొన్ని రోజులు పట్టిందట నమ్మండి. ఫస్ట్ సిటీ స్కాన్ రోజులు. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 minutes పోనీ అనుకోండి. మళ్ళీ ఏమిటి ఎన్ని కట్స్? ఇప్పుడు ఎప్పుడులాగా 15-20 కావు, 124, ఇంకా 62, 124 ఇన్ని కట్స్ వచ్చాయి. అంటే ఏమిటి ఈ కట్స్ అన్నది? ఎందుకు అందరికి తెలియాల్సింది ఏమిటంటే స్లైస్ ఆంగ్లంలో. ఆ స్లైస్ వల్ల దాని తాలూకా ఉన్నతి, దాని నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. మరి ఇది వీళ్ళు చేయలేని పరిస్థితి కాబట్టి ఒక జేమ్స్ అని ఒక ఆయన్ని రేడియాలజిస్ట్ని కూడా వీళ్ళిద్దరూ కలిపేసుకున్నారు. ఏదైతే మేము నోబెల్ ప్రైజ్ వచ్చిందో హౌన్స్ఫీల్డ్ గారు వచ్చింది, కానీ ఈ డాక్టర్ గారికి రాలేదు. మళ్ళీ హౌన్స్ఫీల్డ్ గారు డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు అనుకున్నా వచ్చిన నోబెల్ ప్రైజు మెడిసిన్లో వచ్చింది. ఈజ్ నాట్ ఏ డాక్టర్ దో. అయితే ప్రపంచం అంతటా కూడా ఏదైతే విప్లవాత్మకమైనటువంటి పరిశోధనకు ఇచ్చినటువంటి ఆ జేజేలు పలకడం అనేది దానికి నిదర్శనం. అది మేము నేను 82లో చేరాను ఎయిమ్స్ ఢిల్లీలో. అంటే మీరు 78లో వచ్చిందన్నారు కదా సార్ మిషన్. సో అది ఎంతసేపు చేసేది అప్పుడు? అప్పటికి దగ్గర ఒక 20 నిమిషాలు అరగంట సేపు పట్టేది టోటల్ ఒక టెస్ట్. స్లో మెషిన్. అప్పుడు ఈఎంఐ కంపెనీ నుంచి ఎలక్ట్రానిక్స్ మ్యూజికల్ ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే ఉందో అదే కంపెనీ మెషిన్ ఉండేది. ఇంకా ఆ తర్వాత ఇంకా సీమెన్స్, విప్రో. అప్పుడు ఎంత 16 ఇన్ని ఉండేది. అంటే ఫిల్మ్ వచ్చింది అంటే అందులో అదే గగనం. ఎందుకంటే మనకు చూడగానే తెలిసిపోయేది. ఎంత సింపుల్ అండి. అంటే ఇప్పుడు మిగతా పరీక్షలతో చూసుకున్నట్టయితే కొన్ని పరీక్షలు చేస్తే బ్రెయిన్ మీద ఒక రంధ్రం వేసి దాని లోపల కాంట్రాస్ట్ పంపించి
బ్రెయిన్లో ఎక్కడైనా ట్యూమర్ ఉందంటే మా టీచర్లు గురువు వాళ్ళు అందరూ అదే చేసేవాళ్ళు. ఇంకొక హాస్యాస్పదం చెప్పుకోవాలి మాట ఏంటంటే సాయంకాలం అయిన తర్వాత సిటీ స్కాన్కి లాక్ చేయించేవాడు ఆయన కావాలని. ఎందుకంటే ఉన్నదే ఒక మెషిన్. భారతదేశంలో అందరు పేషెంట్లు అక్కడికి వచ్చారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు. అది రాత్రంతా వాడితే మరి దాన్ని రిపేర్ అయితే, అందుకని రాత్రి అయిన తర్వాత సాయంకాలం అయిన తర్వాత ఏ పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ పాతకాలం పరీక్షలు యాంజియోగ్రామ్ అని ఇక్కడ నుంచి ఉదేసి కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేయడం, వెంట్రుకులోగ్రామ్ అని అంటే మనందరం వేసి దాని లోపల కాంట్రాస్ట్, న్యూమోఎన్సెఫలోగ్రామ్ అని అంటే వెన్నులో ఒక సూదేసి దానికి ఒక ఎయిర్ ఇంజెక్ట్ చేయడం, గాలి. చూసారా అప్పటి పద్ధతులు అవి. దీనివలన రిస్క్ కూడా ఉండేది, ప్రాణానికి రిస్క్ కూడా ఉండేది పేషెంట్లకి. టేబుల్ మీద చనిపోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి, చాలా కాకపోయినా కొన్ని సన్నివేశాలు. అలాంటి పరిస్థితులు. ఆ తర్వాత ఇంకా నా కళ్ళ ఎదురుగానే ఇంకా 2 మెషిన్లు ఎంఆర్ఐలు కొత్త వచ్చాయి. సీమెన్ కంపెనీ అని వచ్చింది, చాలా ప్రశస్తమైన జర్మన్ కంపెనీ. ఇప్పుడు కూడా అదే ఉన్నట్టున్నాయి. ఇంకా ఉన్నాయి, ఇంకా సీమెన్స్ అని, ఫిలిప్స్ అని, లేకపోతే విప్రో జీ అని, ఇంకా చాలా వచ్చాయి, తోషిబా అని చాలా వచ్చాయి. అప్పటిలో మాత్రం ఈఎంఐ. ఇప్పుడు ఈఎంఐ మెషిన్ అసలు సిటీ స్కాన్ వాళ్ళు ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది కారణాంతరాలు, ఎందుకంటే టెక్నాలజీ వాళ్ళు వెనకబడిపోయారు. అలాగా నేను చేరేసరికి ఒక విధంగా అదృష్టవంతులేదు. ఎయిమ్స్లో సీట్ రావడం అన్నది ఒక అదృష్టం అయితే, ఈ సౌకర్యం ఉండడం అన్నది ఇంకొక అదృష్టం. ఆ టైంకి ఇలాంటి డెవలప్మెంట్స్ ఆ విధంగా నేనేం చెప్తానంటే, ఏది ఒక ట్విలైట్ జోన్ అనమాట నేను న్యూరోసర్జరీ చేరినప్పుడు. చూసారా, అంటే రాత్రి రాకముందు పగలు అయిపోయే ముందు మధ్యస్థ సమయం లాంటిది. అంటే 2 విషయాలు చూసిన సమయం అడ్వాంటేజ్. సో యాంజియోగ్రామ్, వెంట్రుకులోగ్రామ్, న్యూమోఎన్సెఫలోగ్రామ్ చూసాం, సిటీ స్కాన్ కూడా తర్వాత చూసాం. ఆ తర్వాత ఇంకా మారిపోయింది, ఇంకంతే. బ్రెయిన్ ట్యూమర్ కానీ డయాగ్నోస్ చేస్తే తలనొప్పి వచ్చింది, వాంతులు వచ్చాయి, ఫిట్స్ వచ్చాయి, కాలు చేయి పని చేయటం లేదు, కంటిలో చూపు తేడా ఉంది, చెవులో వినబడటం లేదు, ముందు మాదిరి యాక్టివ్ లేరు, యూరిన్ మూత్రం కంట్రోల్ లేదు, సరిపోయింది కదా లక్షణాలు. బ్రెయిన్ ట్యూమరా డౌట్. దానికి సిటీ స్కాన్ అంటే ఎన్ని సెకండ్లు, ఒక 5 నిమిషాలు ట్యూమర్ ఉందా లేదా, ఇంకేమైనా ఇన్ఫెక్షనా, బ్రెయిన్లో వాటర్ కానీ చేరిందా, ట్యూమర్ ఉండేటట్టయితే మెలిగ్నెంటా, క్యాన్సరా, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ అసలు క్యాన్సర్ కాదా, ఆపరేషన్ చేయాలా లేదా మందుల ద్వారా ప్రయత్నించవచ్చా, ఇన్ని విషయాలు వివరాలు కొన్ని నిమిషాల్లో మన చేతిలో ఉన్నాయంటే పేషెంట్లకు ఎంత ఉపయోగం అండి. దానివల్ల పేషెంట్లకి ఈరోజు ఖర్చు అన్నది ఎవరికి కూడా పెద్ద ప్రాతిపదిక కాదండి. సరే, దానికి కొంతవరకు భారతదేశం తాలూకు ఆర్థిక ప్రగతి పురోగతి కూడా దానికి దోహదకారైంది. సార్, మనం ఫేజెస్ వైజ్గా వెళ్దాం. సార్, మొదటగా యాక్చువల్గా ప్రజల కోసం లేమన్ లాంగ్వేజ్లో న్యూరోలజిస్ట్కు అదే రకంగా న్యూరో సర్జన్కి ప్రధానమైన తేడా ఏంటి? న్యూరో సర్జను సాధారణంగా ఏ విభాగాలకు సంబంధించి, అంటే ఎటువంటి సమస్యలకు వైద్యం చేస్తారు? న్యూరాలజిస్ట్ అంటే మందులు ఏదైతే నరాలు, మెదడు, వెన్నుపాము వ్యాధులకి మందులు ఇచ్చే వ్యక్తిని న్యూరాలజిస్ట్ అంటారు. న్యూరో సర్జన్ అంటే ఈ మెదడు, నరాలు, వెన్నుపాము వీటికి శస్త్రచికిత్స చేసేటువంటి వ్యక్తిని న్యూరో సర్జన్ అంటారు కూలంకషంగా. అయితే మామూలుగా చెప్పుకున్నటువంటి నాన్ వెజిటేరియన్కి ఏమిటంటే చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. వెజిటేరియన్ తీసుకోవచ్చు, మాంసాహారం కూడా తీసుకోవచ్చు. న్యూరో సర్జరీ అనే వ్యక్తి ఏమిటంటే సర్జరీ చేయడం అనే కాకుండా పేషెంట్లు చూసే అడ్వాంటేజ్ కూడా, మందులు కూడా. ఇది ఎవరిని కించపరిచే ప్రయత్నం కాకపోయినా న్యూరాలజిస్ట్ అన్నది శస్త్రచికిత్స చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ అందులో లేదు. ఎయిమ్స్ ఢిల్లీలోనే ఆ రోజులోనే చెప్పారు, పేషెంట్ తాలూకు వివరాలు అన్నది న్యూరో సర్జరీలో ముఖ్యంగా అన్ని సబ్జెక్టుల్లో కూడా చాలా ముఖ్యం అని. ఎంతవరకు అంటే 80% డయాగ్నోసిస్ అన్నది నువ్వు చెప్పగలగాలి. ఇప్పుడు మూత్ర కంట్రోల్ లేదు, జ్ఞాపశక్తి పోయింది, ముందు చాలా బాగా క్యాలిక్యులేషన్ ఉండేది, ఏదో పరాకు మాట్లాడుతున్నాడు అంటే ఫ్రంట్లో ఫిట్స్ లాగా రిపీటెడ్గా వస్తున్నాయి. అసలు ఒక చేతిలో భాగం నుంచి ఇంకా మిగతా భాగంలో స్ప్రెడ్ అయ్యి మాట కూడా తేడా వస్తుంది. టెంపరల్లో స్మెల్ ఏదో తేడా వచ్చింది టెంపరల్లో. అలాగే స్పర్శ బాగా తగ్గిపోయింది. అసలు చేతులు 2 పెట్టమంటే కిందకి పడిపోతున్నాయి. పెరైటల్లో నడుస్తుంటే అసలు పక్కకు నడుస్తున్నాడండి, అసలు తేడా లేదు, ఏదో తాగుబోతులాగా నడుస్తున్నాడు, మాట స్వచ్ఛంగా లేదు, ఏదో మాట చెప్తూ ఉంటే 3 ముక్కలు కొట్టినట్టు నడుస్తున్నాడు అని అంటే చిన్న మెదడు సెరిబెల్లం అని ఈ లక్షణాల తాలూకా అనాలిసిస్ ఉండేది. సో మీరు అన్న డాక్టర్ గారు, అంటే క్లినికల్ స్కిల్స్ అనేది తగ్గుతున్నాయి, సో ఓన్లీ రిపోర్ట్స్ చూసి వైద్యం చేసేవారు. అంటే ఓన్లీ రిపోర్ట్లు నేను చెప్పను, కానీ రిపోర్ట్లు చూసి చేసే సమయం కేటాయింపు, క్లినికల్ ఎగ్జామినేషను, పేషెంట్లకు తాలూకా యోగక్షేమాలు, విధి విధానాలు కొంచెం తగ్గుతున్నాయేమో అని ఒప్పుకోక తప్పదు. అది లాంగ్ రన్లో అది మంచి విషయం కాదేమో అని నా అభిప్రాయం. ఒకటి, తలనొప్పి సాధారణం ఏంటి, అసాధారణం ఏంటి? ఒకవేళ బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటాయి,
సో అది ఎటువంటి తలనొప్పిగా మారుతుంది. సో మేము ఎప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఎప్పుడు జెండుబాం పెట్టుకొని పడుకోవచ్చు. సో ఇంకొకటి, తలనొప్పికి అద్దాలు ఎందుకు వస్తాయి, అద్దాలు వాడితే తలనొప్పి తగ్గుతుంది కదా, అది న్యూరలాజికల్ డిజార్డర్. అద్దాలు తలనొప్పి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కంటికి మెదడుకి ఎన్నో మైళ్ళ దూరం లేదు కదా. కంటిలో దృష్టి లోపం కానీ ఎర్రగా కానీ ఉండేటట్టయితే మీరు దృష్టి సారించినప్పుడు కానీ కంటి తాలూకా కండరాలు, కంటి నరాల తాలూకా కండరాలు, కంటి తాలూకా కదలికలు ఉపయోగపడేటువంటి కండరాలు అవన్నీ ఇవి అయిపోతాయి, స్పాజ్మలోకి వెళ్ళిపోతాయి. దీనికి ఏదైతే నరాలు, కంటికి నరాలు ఏదైతే 5వ నంబర్ నరం సప్లై చేస్తుందో దానివల్ల తలనొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. కళ్ళు బరువుగా అనిపోవడం, తలనొప్పి రావడం, అసలు దేని మీద దృష్టి పెట్టలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అది కళ్ళద్దాలకు దాని తాలూకు ఉపయోగం. అందుకని చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కళ్ళద్దాలు ధరించడం వల్ల ఏమిటంటే ఫ్యాషన్ అనేది పక్కన పెట్టినట్టయితే దానివల్ల ఎంతో ఉపయోగం. అవసరమైతే మాత్రం వాడాల్సిన అవసరం అయితే ఉంది. మెదడులో ట్యూమర్లతో వచ్చే తలనొప్పి చాలా నిర్దిష్టమైన తలనొప్పి. ఇది తెల్లవారి సమయంలో వస్తుంది. ఈ ప్రాంతంలో ఫ్రాంటల్ ఏరియా అంటూ ఉంటుంది. తల బరువుగా అనిపిస్తుంది, వాంతులు ఉంటాయి, కంటిలో చూపు తేడా వస్తుంది, ఒక వస్తువు 2 వస్తువుల్లా కనబడుతూ ఉంటుంది. ఏదన్నా కానీ జ్ఞాపకశక్తి కొంచెం తక్కువ అయిపోతూ ఉంటుంది, నడకలో తేడా వస్తుంది. ఒక్క తలనొప్పి అన్నదే ఒక్క విషయం కాకుండా మిగతా ఈ కలయిక వల్ల కూడా తలనొప్పితో సహా మిగతా లక్షణాలు ఉండేటట్టయితే బ్రెయిన్ ట్యూమర్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంది సుమా అని గమనించాల్సి ఉంటుంది. సాధారణంగా ఉండేటువంటి తలనొప్పిని అందరూ పారిషి నొప్పి అని, లేకపోతే మైగ్రేన్ నొప్పి అని చాలా కామన్. స్త్రీలలో ఎక్కువ శాతం, 90% స్త్రీలలో. అదే కాకుండా ఋతుక్రమం మంత్లీ టైంలో ఎక్కువ వస్తుంది. అది ఒక ఫ్యామిలీలో అది వంశపారంగా వచ్చే అవకాశం, తల్లిదండ్రులు ఎలాగైతే ఆస్తిస్తారో అలాగే ఇది కూడా వచ్చే అవకాశం స్త్రీలలో ఉంటుందని చెప్తాం. అది పెద్ద ప్రమాదం అయితే కాదు. ఇక్కడ ఒకటే మాట గమనించాల్సింది ఏమిటంటే సిమ్టమాటిక్ మైగ్రేన్ అని ఒక మాట ఉంది. అంటే ఏమిటి? మైగ్రేన్ ముందు ఉండేటువంటి లక్షణాలు, విధి విధానాలు మారిపోయి కొత్త పోకడగానే సంతరించుకుంటే అది ప్రమాదం జరగవచ్చు. అంటే ఏమిటి? ఇప్పుడు తలనొప్పి వచ్చింది, తలనొప్పి సమయంలో కళ్ళ ముందు ఏదో వస్తువులు సరిగ్గా కనబడటం లేదు, మాటలో తేడా ఏదో వచ్చింది, ముందులాగా లేదు, కొత్తగా ఉందని అంటే తప్పకుండా మెదడు లోపల ఏదైనా ఉండి ఆర్గానిక్ అంటే మెదడు లోపల ఉన్న ప్రాబ్లం వల్ల తలనొప్పి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. క్లస్టర్ హెడేక్ అని ఒకటి ఉంటుంది. అసలు ఏదో ముక్కులు పడిచిపెట్టేసి ప్రపంచం అంతా తన శత్రువులాగా ఉండే ఎక్కడో చీకటి గదిలో ఉండడం, కళ్ళు నీరు, క్లస్టర్ హెడేక్ అని ఉంటుంది. ఇది కూడా ఎక్కువగా స్ట్రెస్ వల్ల వస్తుంది. అది స్ట్రెస్ హెడేక్. అది మామూలుగా అన్నిటికంటే కామన్గా వచ్చే హెడేక్ అన్నది చాలా కామన్. అంటే ప్రతి తలనొప్పి అన్నది మెదడులో ట్యూమర్ వల్ల కాకపోయినా తలనొప్పి ఇందాక చెప్పుకున్నాం మనం సబెరెకనాయిడ్ హెమరేజ్, బ్రెయిన్ హెమరేజ్ అంటే చాలా క్లియర్గా తలనొప్పి, సడన్గా సివియర్గా జీవితంలో ఎంతవరకు అలాంటి తలనొప్పి రానిది. అంటే ఏదో ఆకాశం బద్దలైపోయినట్టు బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ వచ్చే తలనొప్పిని, మెడ నొప్పిని బ్రెయిన్ హెమరేజ్ రావడం వల్ల వచ్చింది అని అంటాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే తల ఉన్న వాళ్ళకే తలనొప్పి ఉంటుంది, తల లేని వాళ్ళకి తలనొప్పి ఉండదు కదండి. అంటే తలనొప్పి సర్వసాధారణం. ప్రమాదమైన తలనొప్పులు అయితే ఈ ముఖ్యమైన 3: ఒకటి సబెరెకనాయిడ్ హెమరేజ్ తలనొప్పి, బ్రెయిన్ ట్యూమర్లో వచ్చే తలనొప్పి, లేదా అన్నట్టయితే సిమ్టమాటిక్ మైగ్రేన్ అని. ఇవి ప్రమాదకరమైంది. ఈ మామూలు కానివి ఏంటంటే తలనొప్పి వచ్చినట్టయితే కొన్ని మామూలుగా సలహాలు చెప్తూ ఉంటాం. ఒకటి చల్లటి వస్తువులు తీసుకోకూడదనో, ఐస్ క్రీమ్ తినకూడదని, బనానా తక్కువ చేయండి అని ఫ్రూట్స్లో నేను చెప్పేది అందరికీ. అదే కాకుండా కాఫీ అనేది తాగింది, కెఫీన్ ఉండే పదార్థం వల్ల చాలామంది ఇది ఏంటంటే చాలా నాకు తలనొప్పి తగ్గుతుంది, కానీ అదే కానీ క్వాంటిటీ పెరిగితే దానివల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. చైనీస్ ఫుడ్ ప్రజలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అది మీ హక్కు కాదనడానికి ఎవరికీ లేదు. అందులో ఒక ఎజినమోటో అనే సాల్ట్ ఉంటుంది, ఆ సాల్ట్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. చిన్న ఫాలోఅప్ సార్, బాంబ్స్ పనిచేస్తాయి ఒకటి, వీళ్ళు ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ తీసుకుంటారు కదా, అది మంచిదేనా? బాంబ్స్ అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటంటే అది కౌంటర్ ఇరిటెంట్ అని. నిజానికి ఆ మెంత్ అని ఉంటుంది దాంట్లో, దానివలన ఏదో అక్కడ రక్త ప్రసరణ కొంచెం మారి తలనొప్పి తగ్గడానికి, ఎందుకంటే రక్త ప్రసరణ అక్కడ రక్తనాళాలు సన్నంగా సంకోచం అయిపోయి రావడం వల్ల తలనొప్పి అని ఒక శాస్త్రం ఉంది. ఈ పురి భాగానికి వెళ్ళేటువంటి ఈ కపాలానికి పైన ఉండేటువంటి స్కాల్ప్ అంటాం, చర్మంలో రక్తనాళాలు సన్నంగా అయిపోవడం వల్ల ఈ మెంత పెట్టినట్టయితే ఏదైతే ఉందో బాంబు పెట్టినట్టయితే కొంత అది ఓపెన్ అయ్యి రక్త ప్రసరణ జరిగి తలనొప్పి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది తప్ప శాస్త్రం ప్రకారం ఈ బాంబ్స్కి ఒక సైన్స్ ప్రాతిపదిక అయితే ఒక నిర్ధారణ అయితే దానివల్ల లేదు. మెడికేషన్ వేసుకోవచ్చు సార్, టాబ్లెట్స్ వేసుకోవచ్చు? వేసుకుంటే ఇప్పుడు సింపుల్గా మేము చెప్పేది పెరాస్టమాల్ అని. అదే కాకుండా కొంతమందికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏదైతే పార్శ్వ నొప్పి లాంటిది ఏదైనా కొన్ని ప్రోప్రాన్ అని, ఇండిరాన్ ఇలాంటి మందులు కానీ, ఈ మధ్య కాలంలో కొంచెం మందులు ఏది స్టాటిన్స్ అని కొన్ని వచ్చే మందులు. అదే కాకుండా ఇప్పుడు అన్నిటికంటే ప్రశస్తమైంది సింపుల్ మందు పద్ధతి ఏమిటంటే ఈ మధ్య స్ప్రేస్ వచ్చాయి.
ఈ స్టాటిన్ స్ప్రేస్ అని ఉంటాయి. అదంటే ఏంటి, తలనొప్పి వచ్చిన టైంలో ఒక్కసారి ముక్కు దగ్గర పెట్టి ఆ స్ప్రే కొట్టినట్టయితే ఆ తలనొప్పి తగ్గిపోవడం, ఉపశమనం చాలా బాగుంటుంది. ఏం స్ప్రేస్ అంటారు వాటిని? సోమా సెల్ఫ్ స్ప్రే అని చాలా కంపెనీలు తయారు చేశాను. సోమాట్రిప్టాన్ అని ఒకటి ఉంటుంది, దాని నుంచి తయారైనటువంటి సోమాట్రిప్టాన్ అని, దాని నుంచి స్ప్రే అది. సో డాక్టర్ గారు ఇంకోటి, అంత చాలామంది ఇప్పుడు 40-50 సంవత్సరాల వాళ్ళకి అడిగినా కానీ కామన్గా అంటే నాకు వెన్ను నొప్పి ఉంది అంటారు. వెన్ను నొప్పి అనేది ఎందుకు సర్వసాధారణం అయిపోయింది ఒకటి. సో వెన్ను నొప్పి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అంటే, సాధారణంగా బరువులు ఎత్తినప్పుడు, ప్రమాదాలకు గురైనప్పుడు మాత్రమే భారీ సంఖ్యలో నొప్పులు వస్తాయా? సో వెన్నునొప్పులకు ప్రధానమైన కారణాలు ఏంటి? ఇప్పుడు వెన్నునొప్పి అనేది మీరు చెప్పినట్టు సర్వసాధారణం. ఇప్పుడు కండరాలు ఉన్నాయి, కండరాల్లో ఏదైనా స్పాజం లాగా పట్టడం కానీ, లోపల ఉండేటువంటి ఇవి ఉన్నాయి, ఏది బోన్స్ కానీ, బోన్స్లో ఏదైనా దెబ్బ తగలడం కానీ, సడన్గా బెండ్ అయ్యారు, లిఫ్ట్ చేశారు బరువు, దానివల్ల కానీ, వెన్నుపూసల మధ్య ప్రతి 2 వెన్నుపూసల మధ్య ఒక వాషర్ లాంటిది భగవంతుడు అమర్చాడు, దానిని డిస్క్ అంటారు. అది అవసరం. ఈ 2 అరిగిపోయినప్పుడు ఆ శబ్దం వచ్చినట్టయితే చాలా ప్రమాదం కదండి. దాన్ని గుర్తుపెట్టుకొని ఒక మాంసం మొక్క మాదిరి చిన్నది మెష్ లాంటిది ఒకటి అమర్చాడు ఆయన, డిస్క్ అని. ఏదైనా కారణం వాళ్ళ డిస్క్ బయటకు వచ్చింది అనుకోండి, దానివల్ల వెన్నునొప్పి రావచ్చు. ఏది లేకుండా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వస్తుందండి. ఇప్పుడు మాటకి ఊబకాయం అని చెప్పుకున్నాం. ఈ బరువు అంతా ఎక్కడ పడుతుంది చెప్పండి? 80 కిలోల బరువు వ్యక్తున్నాడు, గంటల కొద్ది పని చేస్తున్నాడు కూర్చొని. ఆ బరువు ఎక్కడ పడుతుంది? నడుము మీద. అసలు పరీక్షలు చేయగా ఎన్ని ఎంఆర్ఐలు చేసినా కూడా ఎంఆర్ఐ నార్మల్ ఉంటుంది. అంటే విషయం ఏంటి? ఇది ఒక ఫెటిగ్ సిండ్రోమ్ అని దీని పేరు. వ్యక్తి నార్మల్, ఎంఆర్ఐ నార్మల్ ఉంది, వ్యక్తి నార్మల్ లేడు. అంటే ఇవన్నీ కూడా అగైన్ మళ్ళీ అదొక చాలా వరకు ఇప్పుడు ఏంటంటే అది ఒక లైఫ్ స్టైల్ వ్యాధి కూడా అయిపోయింది. అంటే డిస్క్ అన్నది ఎంతమందికి ఆపరేషన్ అవసరం పడుతుంది? డిస్క్ అన్నది అందరికీ చేయమే. దానివలన కాళ్ళలో విపరీతంగా వీక్ అయిపోయి కానీ, కాళ్ళు నడవలేని పరిస్థితి, స్పర్శ తగ్గిపోయినా, మూత్రంలో కంట్రోల్ అయినా అయితే తప్ప డిస్క్ అన్నది ఆపరేషన్ లేదు. గమనించండి అందరూ. డిస్క్ ఏదో ఉంటే దానికి ఆపరేషన్ నుంచి, ఎంఆర్ఐకి ఆపరేషన్ చేయం. గమనించండి, నా దగ్గర చాలామంది ఎంఆర్ఐతో వస్తారు, డాక్టర్ గారు డిస్క్ ఉందని ఎంఆర్ఐ చెప్పారు అని. గమనించాల్సింది ఏంటంటే ఎంఆర్ఐకి వైద్యం చేయమండి. దానికి సంబంధించిన మీకు ఇబ్బంది ఎంత ఉంది, దానికి వైద్యమా మందుల వల్ల? ఎక్కువ శాతం అసలు మందులు ఆపరేషన్ అనేది దగ్గర 10-15% లేదు. మిగతా అన్నీ కూడా లైఫ్ స్టైల్ వల్ల బరువు తగ్గడం కానీ సేమ్ అయితే ఆవు వ్యాసంలాగే ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఉంటేనే మీకు దాని నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటూ ఉంది. అంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మనం ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకోవాలి వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే, లేదా వచ్చిన తర్వాత దాన్ని ఉండకుండా చేయాలంటే? దానికి ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యమైనది బరువు తగ్గడం వల్ల మీకు చాలా తెలియకుండానే చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. వ్యాయామం అనేది శరీరంలో కంటిన్యూస్గా ఏంటంటే మీరు ఉండి ఒకేసారి లేస్తే కండరాలు అనేది పట్టేయడం వల్ల స్పాజంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కదలిక లేకపోవడం వల్ల డీజనరేషన్, డిస్క్ తాలూకు డీజనరేషన్ కూడా తొందరగా అందులో ఉండి వాటర్ సాంద్రత తక్కువైపోతూ ఉంటుంది, అరుగుదల ఎక్కువైపోతూ ఉంటుంది. కీప్ మొబైల్ అంటే ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉండాలి ఇంటి దగ్గర, అలా కూర్చోకుండా గంటలు ఎక్కడో మూలల్లో. వీటన్నిటి వల్ల కూడా అలాంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా కానీ అదే కాకుండా ఇప్పుడు మూత్రపిండాల్లో తేడా ఉందనుకోండి, పొట్టలో ఉన్న ఇబ్బందుల వల్ల కూడా బ్యాక్ ఏక్ రావచ్చు. ఇదన్నీ కూడా దీనివల్ల వచ్చింది అనుకోకండి. అందుకని ఏ వ్యాధులకన్నది మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం. బ్యాక్ ఏక్ రాగానే మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోండి, మూత్రంలో అవసరమైన పరీక్షలు చేయించుకోండి, మూత్రం ఇన్ఫెక్షన్గానే ఉందా చూడండి. ఇలాంటి కారణాల వల్ల అన్నింటికీ డిస్క్కో ఏదో ప్రాబ్లం దానికోసం ఆపాదించడం కన్నా మిగతా కారణాలను కూడా ఆలోచించడం అనేది మంచిది. హాయ్ వివర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, మీ విభాగంలో ముఖ్యంగా స్ట్రోక్స్ విషయానికి వస్తాయి. సో స్ట్రోక్స్ అంటే గతంలో సాధారణంగా వయసు పైబడిన వారికి, వృద్ధుల్లో స్ట్రోక్స్ వచ్చేవి. ఇప్పుడు దాదాపుగా 30%, 45 సంవత్సరాల లోపే వస్తున్నాయని కొన్ని గణాంకాలు చెప్తారు. వాస్తవం ఇది. సో అంటే ఎర్లీ ఏజ్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి గల కారణం ఏంటి? దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఇప్పుడున్న అధునాతమైన సౌకర్యాలు ఏంటి? స్ట్రోక్ అన్నది అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇదేదో క్యాన్సర్ లాంటి వ్యాధి కాదు. ఇది జబ్బులు వాటి గురించి విశదీకరంగా వికేంద్రీకరణ చేస్తే లైఫ్ స్టైల్ డిజీజ్ అని ఒకటి ఉంది. అంటే ఏమిటి?
మన దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం చేసిన పనుల్లో భోజనం కానీ, నిద్ర కానీ, వ్యాయామం కానీ, వీటన్నిటి మీద ఆధారపడి వచ్చే జబ్బులు, అందులో స్ట్రోక్ని చేర్చారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిందంటే, ప్రైవేట్ రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ ప్రతి ఉద్యోగం కూడా ప్రభుత్వం వాళ్ళు ఏం నిర్దేశిస్తే సంవత్సరానికి ఒకసారి అన్నా మీరు హెల్త్ చెకప్ చేయించుకోవాలి. 40 సంవత్సరాలు మీరే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా. శోచనీయమైన విషయం ఏంటంటే, ఈరోజు కూడా 25% మంది ఈ చెకప్ చేయించుకుంటున్నారట. భోజనం అన్నది ఇంటి దగ్గర చేసుకున్న భోజనం అన్నది శని ఆదివారాలు వస్తే ప్రజలు మర్చిపోయారు, ఎవరిని కించపరిచే ప్రయత్నం కాకపోయినా. ఎందుకంటే 38% జంక్ ఫుడ్ అన్నది. జంక్ ఫుడ్లో ఉండేది ఏదంటే షుగర్ కానీ, లేకపోతే ఆయిల్ కానీ, ఈ వాటి వల్ల ఏమిటంటే తెలియకుండానే ఉపకాయం వస్తుంది. నిద్ర అనేది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏంటంటే, భారతదేశం అనేది నిద్ర తక్కువ పోతుంది, తెలంగాణ రాష్ట్రం మరి. అదే అంటే ప్రపంచంలో జపాన్ తర్వాత అత్యంత నిద్రలేమి ఉన్నది భారతదేశం. ఎందుకు అంతగానో? ఎందుకు అంటే ఉండేటువంటి పనితనం ఇక్కడ ఉండేటువంటి, ఇప్పుడు మాటకి ఏది ఒకటి ఏదైతే ఉన్నదో చరవాణి, మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటరు, అదే కాకుండా ఎక్కువ మంది దానికి సంబంధించిన ఉద్యోగాలు చేయడం జరిగింది. క్లయింట్ ఎక్కడో ఇంగ్లాండ్లో ఉంటాడు, జర్మనీలో ఉంటాడు, ఆ టైంలో ఏం నిద్రపోవాలి, ఆయన నిద్రపోయినప్పుడు, ఆయన మెలకు ఉన్నప్పుడు ఏం నిద్రపోవాలి. వ్యాయామం అనేది భారతదేశంలో అందరూ గమనించాల్సింది 50% వాళ్ళు లేజీగా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకా గణాంకాలే. 50% అన్ని దగ్గరకు వస్తున్నాయి, ఆర్డర్స్ ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, అసలు మీరు లేదు కదా, అవసరం లేదు, కనీసం వండుకోవాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఇంకొకటి ఏమిటి, ఈ స్ట్రెస్ అన్నది 70% భారతీయుల్లో ఉందట. అంటే ఎంత ఎంత ఎక్కువ చూడండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్ట్రెస్తోనే జీవనం గడపాలి. కోవిడ్ టైంలో మనం చెప్పుకున్నాం, కోవిడ్తో సహజీవనం చేయాలి మనుషులని, స్ట్రెస్తో చేయాలి. కానీ దాని నుంచి ఎంత తొందరగా ఎంత ఎక్కువ శాతం మనం అధిగమించి దానిని మనం చేయగలం అన్నది ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు స్ట్రోక్ గురించి కంజనిటల్ గంటే పుట్టినప్పటి నుంచి గుండెలో ఏదన్నా కానీ రంధ్రం కానీ, ఏదన్నా చిన్న కుడి నుంచి ఎడం పక్కకి ఏదైతే రక్తం కదలికి సపరేట్గా దానికి మధ్యలో కవాటాలు అమర్చాడు భగవంతుడు. ఆ ఏదైనా కారణాల వల్ల రక్తం కానీ కలిసిపోయినా కానీ స్ట్రోక్ రావడం, గుండెలో ఏదైనా ట్యూమర్ లాగా రావడం కానీ, లేకపోతే కొన్ని ఈ ముందు ఎప్పుడు రొమటాయిడ్ వ్యాధి లాంటి వచ్చి దాని లోపల గుండెలో ఏదైతే కవాటాల్లో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ వల్ల కానీ, బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్, దానివల్ల ఒక స్ట్రోక్, ఎంబాలిక్ స్ట్రోక్ అంట, ఇలా రావడానికి అవకాశం ఉంది. కానీ ఎక్కువ శాతం ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, స్మోకింగ్, మద్యం మరి తెలంగాణ రాష్ట్రం తాలూకా రికార్డు ఎంత ఉందో మన అందరికీ తెలిసిందే. స్మోకింగ్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని బోర్డులు పెట్టినా పబ్లిక్ ప్లేసుల్లో చేయకూడదని, దానికి ఏదైతే ఎక్కడైనా పబ్లిక్లో చేస్తూ ఉంటే దాని మీద ఎక్కువ నిషేధం కానీ లేకపోతే ఫైన్ వేసేటువంటి సమయం ఇంకా రాలేదు. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే, దాని వలన అక్కడ స్మోకింగ్ చేసే వ్యక్తికి పక్కన ఉండి నార్మల్గా స్మోకింగ్ చెయ్యని వ్యక్తికి కూడా ప్యాసివ్ స్మోకింగ్ అని ఒక మాట ఉంది, దీనివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. అంటే ఏం జరుగుతుంది సార్ అంటే, యాక్చువల్గా ఒక సిగరెట్ తాగినప్పుడు ఆ పొగ లోపలికి తీసుకున్నప్పుడు మెదడులో కానీ రక్తనాళాల్లో కానీ ఎలాంటి మార్పులు జరుగుతుంది? మెదడులో రక్తనాళాల్లో ఏంటంటే అది స్లో పాయిజన్ అనమాట. ఎట్లా అప్పటికి తెలియదు దాని ఎఫెక్ట్. నెమ్మదిగా నికోటిన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. రక్తనాళాల్లో ఉన్న తాలూకా సైజ్ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. దానిలో రక్త ప్రవాహం స్లో అయిపోతూ ఉంటుంది. రక్త ప్రవాహం స్లో దానిలో నార్మల్గా ఉండేటువంటి మీరు దానికి ఆల్రెడీ మీరు జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఉపకాయం ఉంది, అదే కాక మద్యం సేవించారు, దీనివలన కొవ్వు పెరిగిపోతుంది. అంటే జరిగింది ఏమిటి, థ్రాంబోసిస్ అంటే రక్తనాళం తాలూకా రక్తం ప్రవాహ స్థితిగతులు స్లో అయిపోయినాయి. అదే ప్రాబ్లం కానీ గుండెలో వచ్చినట్టయితే హార్ట్ అటాక్ అంటాం, బ్రెయిన్లో వచ్చినట్టయితే బ్రెయిన్ అటాక్ అంటాం, బ్రెయిన్ అటాక్నే స్ట్రోక్ అంటాం. స్ట్రోక్ అన్నది 40 సంవత్సరాల 30 సంవత్సరాల లోపల వచ్చే వాళ్ళకి ఎంత బాధాకరం అనిపిస్తుంది చూడండి. అదే కాకుండా ఏదైతే స్ట్రోక్లో 2 రకాలు ఉన్నాయో, రక్తనాళం బ్లాక్ అయిపోవడం, రక్త ప్రవాహం స్లో అయిపోవడంలో వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. 90% ఇస్కిమిక్ స్ట్రోక్, 10% హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటి, రక్తనాళం పగిలిపోయి రక్తస్రావం మెదడులో జరగడానికి. అదే కాకుండా కొన్ని ఉన్నాయి ఏఎంబిఎమ్స్ అండ్ ఎన్యూరిజమ్స్, ఇది కొంచెం విభాగం. అంటే రక్తనాళం ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఏదో కారణాంతరాల వల్ల దాన్ని వీక్ అయిపోయి సడన్గా ఇప్పుడు 40-50 సంవత్సరాలప్పుడు పగిలిపోవడం, అది మళ్ళీ దానికి శస్త్రచికిత్స చేసే పద్ధతులు వేరే ఉన్నాయి. ఏవిఎం అంటే రక్తనాళాలలో 2 రకాలు ఉంటాయి, మంచి రక్తం తీసుకెళ్లేది, చెడు రక్తం తీసుకెళ్లేది. ఇవి సమాంతర రేఖలు, వాళ్ళ పనిలో ఉంటాయి. ఏ కారణం వల్ల ఇవి కలిసిపోయాయి అనుకోండి ఎక్కడన్నా కానీ ప్రమాదం కదా. అదే ఏవిఎం, ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్.
దీనివల్ల కూడా ఒక్కొక్క స్టేజ్లో ఈ రక్తనాళం పగిలిపోవడం, దానివల్ల ఇబ్బంది రావడం, ఫిట్స్ రావడం, లేకపోతే మెదడు లోపల ఉండేటువంటి నీరు సెర్బ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనే తాలూకా క్వాంటిటీ పెరగడం కానీ హైడ్రోకెఫలస్ అంటాం, ఇలాంటి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో స్ట్రోక్ రావడానికి కారణాలు ఇన్ని కారణాలు. అదే కాకుండా ఈ మధ్య ప్లాన్డ్ ఫ్యామిలీస్ అని వచ్చాయి. స్త్రీలు ఎప్పటి వరకు మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇంకొన్నా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సహజీవనం చేసినప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం ప్రమాదం అని ఈ మధ్యకాలంలో ట్యాబ్లెట్లు యూసేజ్, కాంట్రసెప్టివ్ పిల్స్ భారత ప్రభుత్వం కూడా దానిని ఎంకరేజ్ చేసినా కూడా దానివల్ల కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ పిలవాల్సి ఉన్నాయా, లేదా రెగ్యులర్గా వాడే డైలీ ఎవరిలోనన్న అవతల వ్యక్తి తాలూకా సెన్సిటివిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఏమిటి, రక్తనాళాల్లో ఇది చెప్పుకున్నాం, వీనస్ థ్రాంబోసిస్ అని, అంటే చెడు రక్తం తీసుకెళ్లేటువంటి గుండెకి తీసుకెళ్లే శుద్ధి కోసం తీసుకెళ్లే రక్తం ప్రవాహం రక్తనాళాల ద్వారా వెళ్ళేదాన్ని సిరలు అంటారు తెలుగులో. అవి బ్లాక్ అయిపోతున్నాయి ఈ మందుల వల్ల. దాన్ని కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. స్త్రీలలో ఎక్కువ శాతం అది. సో డైలీ ఒకటి వేసుకునే టాబ్లెట్ ఏదైతే ఉందో సురక్షితం అని గర్భనిరోధకం మాత్రమే అంటున్నారు. దానివల్ల కూడా ఇట్లాంటి అంటే అది తక్కువ ఇప్పుడు ఎక్కువ రోజు ఒక నెల రోజులు లేదా 2 నెలలు కొన్నాళ్ళు వాడే వాళ్ళకన్నా పర్సంటేజ్ తక్కువైనా అవతల వ్యక్తి దానికి సెన్సిటివ్ అన్నట్టయితే ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ అయితే ఇంకెక్కువ ఉంటుంది అది. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంటే నివారణ చర్యల గురించి మనం మాట్లాడదాం సార్. అంటే ఏ టెస్టులు చేయించుకోవాలి, ఏ వయసులో చేయించుకోవాలి ఒకటి. సో స్ట్రోక్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం తీసుకునే చర్యలు ఏంటి, అన్నిటికన్నా ఎక్కువ అంటే ఇప్పుడు ఏంది, స్ట్రోక్ వచ్చే ప్రారంభానికి 1 అవర్ ముందు మనలో ఏమన్నా హెచ్చరిక సంకేతాలు ఉంటాయా, దాన్ని బట్టి మనం తొందరగా హాస్పిటల్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు స్ట్రోక్ టైం ఇవ్వదు కదా. అవును, దానికి ఏమిటంటే పరీక్షలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు బీపీ అసలు చెక్ చేయించుకోండి. ఒక కారణం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పెరగడం. అసలు 40 సంవత్సరాల లోపల బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోమంటే అందరూ నాకు బీపీ రావడం ఏంటని ఆషామాషిగా మాట్లాడతారు. ఒకవేళ రికాగ్నైజ్ అయినా కూడా మందులు వేసుకునే వాళ్ళ శాతమే తక్కువ. అసలు 30% మందికి బ్రెయిన్ ఏదైతే ఉండాల్సినటువంటి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అనేది తక్కువ ఉంది, మందులు వాడుతున్నారు. ఆశ్చర్యకరం కాదు. దానివలన మీ రక్తనాళం ఏమవుతుంది, ఎంత బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటే రక్తం ఏదైతే రక్తపోటు దాని పేరు, అది రక్తనాళాల మీద అంత దాని తాలూకా ఒత్తిడి ఉంటుంది. రక్తనాళం ఒత్తిడి నెమ్మదిగా వీక్ అయిపోయి ఆ తర్వాత దానిలో ఈ కొవ్వు పదార్థం పెరుగుపోయి స్ట్రోక్ రావడానికి కారణం అవుతుంది. ఊబకాయం చూడండి, మీరు చూస్తూ ఉంటే అసలు స్త్రీలలో కానీ పురుషులు కానీ ఊబకాయం చాలా హెచ్చుగా పెరిగిపోయింది. ఒకప్పుడు పట్టణాల్లోనే ఉంటుంది, పల్లెల్లో తక్కువ అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఎక్కడండి, ప్రతి గల్లీలో కూడా జంక్ ఫుడ్ ఎలాంటిదంటే అది ఒక అట్రాక్టివ్ ఫుడ్, అది ఒక అడిక్షన్ ఫుడ్. అంటే సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ ఆ గల్లీకే వెళ్ళాలి, చాలా బాగా చేస్తారు వాడు, చాలా టేస్టీగా ఉంది, అదే తినాలి, ఆ పానీపూరి తినాలని. తినే వాళ్ళని చేత కాదు, కానీ దానికి మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే దాని వలన మీ ఆరోగ్య పరిస్థితుల మీద పెను ప్రభావం ఉండే అవకాశం ఉంది సుమా. ఒకవేళ ఎంతమంది ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఏదైతే కొలెస్ట్రాల్ టెస్టింగ్ అంటాం, లిపిడ్ ప్రొఫైల్ అని టెస్ట్ చేయించుకున్నారు, ఎంతమంది బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకున్నారు. ఇందాక చెప్పుకున్నట్టుగా భారతదేశంలో 25% ఏది మెడికల్ చెకప్ చేసుకోవడం అన్నది శోచనీయం కాదా. గుండె కోసం చిన్న టెస్టులు ఉన్నాయి, 2D ఈకోగ్రామ్ అని, ఇందాక ఏదైతే చెప్పుకున్నామో పోల్స్ లాగా కానీ ASD అని, ఇలాంటి వాటిలో ఏదన్నా వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు కూడా దానికి ముందు ఈకో చేసినట్టయితే దానికోసం కార్డియాలజీ డాక్టర్ గారు దాన్ని సలహా ఇస్తారు. అదే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉంది. ఫ్యామిలీలో కానీ ఎవరికన్నా స్ట్రోక్ వచ్చిందంటే వచ్చేటువంటి అవకాశం కలదు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా టెస్టులు చేయించుకొని లిపిడ్ ప్రొఫైల్ కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నట్టే దాన్ని తగ్గించాలి. వ్యాయామం మీకోసం మీరు సమయం కేటాయించాలండి, తప్పదు. ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ వస్తే బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఏదైతే బ్రెయిన్లో ఉండే 100 బిలియన్లలో చాలా కణాలు నాశనం అయిపోతాయి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, ఏది మీరన్న ఏదైతే కణాలు ఉన్నాయో, సో ఈ న్యూరాన్లు దెబ్బతింటే తిరిగి వాటిని బాగు చేసే అవకాశం ఉందా? సో అవి ఎందుకు దెబ్బతింటాయి, దాని గురించి అసలు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, న్యూరాన్ల యొక్క ప్రాముఖ్యత, అవి ఏం చేస్తాయి? అసలు బిలియన్లు ఏమిటంటే అదొక పెద్ద వ్యవస్థ, అదొక మెయిన్ యూనిట్. దానికి ప్రతి ఒక్క ఏదైతే కణం న్యూరాన్ అంటామో ఆ న్యూరాన్కి డెండ్రైట్స్ అన్ని ఆక్సాన్స్ అని ఉంటాయి. ఇదొక పెద్ద వ్యవస్థ, అది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్. అది మెదడు నుంచి శరీరంలో మిగతా భాగాలకన్నిటికీ, చేతికి కానీ కాళ్ళకి కానీ కంటికి కానీ ఎక్కడికైనా సంకేతాలు వెళ్ళేటువంటి ఒక వ్యవస్థ మెదడులో అమర్చాడు భగవంతుడు. ఇప్పుడు ఈ మీరు చెప్పారు ఇంత న్యూరాన్ ఏదైనా కారణం వల్ల డ్యామేజ్ అయిందనుకోండి, అసలు వ్యవస్థ కుంటుపడిపోయింది కదండి, సమాచారం ఎక్కడికి వెళ్తుంది? స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. దానికి ఫేస్ అని ఒకటి ఉంది. అంటే ఏంటి, చూడగానే ఫేస్ మీద ఏదో కొంచెం మూతి వంకర అయింది, వాళ్ళ స్త్రీ అక్కడ ఉన్న శ్రీమతి వాళ్ళ ఇంటి దగ్గర గుర్తుపట్టగలదు. మీరు ఏదో ముఖంలో తేడా ఉంది, అద్దంలో చూసుకోండి, అంటే ఏదో
తేడా కనబడుతుంది. చెయ్యి ఏదో సడన్ పడిపోతుంది. చూసారా, ఫాస్ట్ అని దాని పేరు అంటారు. ఫాస్ట్ అంటే ఫేసులో వచ్చే మార్పులు ఫాస్ట్. ఎఫ్ అంటే ఫేసు, ఏ అంటే ఆమ్ చెయ్య, ఎస్ అంటే ఇది విషను చూపు స్పీచ్. అంటే మాట ఏదో తేడాగా ఉందండి, బాగాలేదు, ముందులాగా అతను స్వచ్ఛంగా ఏదో మాట్లాడలేదు సరిగ్గా, ఏంటి చెప్పాలనుకుంటున్నారు మీరు మీటింగ్లో ఉండి. టీ అంటే అర్థం ఏంటి, ఇట్ ఇస్ టైమ్ టు కాల్ ది అంబులెన్స్. దీనికి న్యూరాలజిస్టు న్యూరోసర్జన్ అవసరం అంత లేదు. అదే కాకుండా మీరు ఏదో పని చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏదో సడన్గా సడన్గా అప్పుడప్పుడు తొట్టుపాటు పడడం సహజమైనా కానీ అది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సంతకం చేస్తుంటారు చెక్కు, సడన్గా బెర్న ఆగిపోతూ ఉంటుంది, ఏదో తిమిరు వచ్చింది, కొంతసేపు ఏదో అనిపించింది, పట్టించుకోము, మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతుంది. అంటే అదొక సూచన. ఏదైతే వర్షం వచ్చే ముందు మట్టి వాసన వస్తుందో అదే మాదిరి ఒక ప్రిమాన్షన్, అది వచ్చే అవకాశం ఉంది సుమా అని. అలాంటప్పుడు కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే దానిని TIA అంటాం. అంటే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్. ట్రాన్సియంట్ అంటే అలా వచ్చిపోయింది, ఇస్కీమిక్ రక్త ప్రవాహం తక్కువ అవడం అటాక్. ఆ టైంలో కానీ మనం గుర్తించగలిగితే, ఇదే తల్లిదండ్రుల్లో వచ్చింది ప్రాబ్లం ఉందంటే, మీకు కూడా ప్రమాదం ఉందని ఇంకొకసారి మీరు తొందరగా వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే, ఈ మెదడుకి వెళ్ళే రక్తనాళాలు ఇక్కడ ఉంటాయి, కెరటిడ్ ఆర్టరీస్ని పెద్దగా ట్యూబుల్లాగా, దాంట్లో కానీ ఏదన్నా కానీ స్టెనోసిస్ ఏదో రక్తంలో డాప్లర్ కానీ చిన్న చిన్న టెస్ట్లో తేలితే, లేకపోతే ఈరోజు యాంజియోగ్రాములు మీ ఇంటి పక్కనే సౌకర్యాలు డయాగ్నోస్టిక్స్ అలా చేయాల్సిందల్లా మీరు వెళ్ళాలి. డయాగ్నోస్టిక్ వాళ్ళు MRI మెషిన్ CT స్కాన్ మెషిన్ మీ ఆఫీస్కి తీసుకొచ్చి చేయలేరు కదా. అంటే వ్యక్తుల నుంచి కూడా ఏమన్నా కావచ్చేమో అని. ఒకసారి కానీ మళ్ళీ అది వచ్చిందంటే దాని తాలూకా ఇబ్బందులు ఇప్పుడు ముందు కంటే కణాలు అనేది మేము చదువుకున్నప్పుడు ఏంటంటే మెదడులో కణాలు ఏదైతే మీరు చెప్పారో న్యూరాన్స్ అనే డ్యామేజ్ అయిపోతే ఇంకా పని చేయదు అని. ఈ సైన్స్ ఇప్పుడు మార్పు ఏదైతుందో న్యూరోప్లాస్టిసిటీ అని ఒక మాట వచ్చింది. అంటే ఏమిటి, విచిత్రమైన మెదడు తాలూకా కణాలు డ్యామేజ్గా అన్నట్టయితే ఏదన్నా ఎన్విరాన్మెంట్లో కానీ పరిస్థితులు బాగలేవు ఆమెకి, అలాంటప్పుడు దానికి అనుగుణంగా ఆ స్థితిగతులు మార్చుకుంటారట. అంటే స్ట్రోకే వచ్చింది, ఒక భాగం శరీరంలో పనిచేయట్లేదు, మెదడులో పనిచేయట్లేదు, ఎడం పక్క వచ్చింది, దాని ఎఫెక్ట్ కుడి కాలు కుడి చేయి మీద వచ్చింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా కవర్ చేస్తాయట. అందువల్ల ఇప్పుడు స్ట్రోక్ వస్తే ఇప్పుడు డాక్టర్ చేసిన వైద్యం అన్నది ఒక ఎత్తు అయితే, సృష్టికర్త అమర్చినటువంటి న్యూరోప్లాస్టిసిటీ వల్ల వాళ్ళు రికవర్ అవుతున్నారండి. మీరు ఆశ్చర్యపోతారు కదా, స్ట్రోక్ వచ్చి వాళ్ళ అదృష్టవంతుడు మళ్ళీ ఆఫీస్కి వస్తున్నాడని. అంటే అర్థం ఏమిటి, న్యూరోప్లాస్టిసిటీ అన్నది ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి అసలు నెలల కొలది వాళ్ళు పూర్తిగా స్పృహ లేకుండా ఉన్న వ్యక్తులు మళ్ళీ మేలుకోవడం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం అంటే సర్ప్రైజింగ్ కాదు. అవును, అంటే ఆపరేషన్ చేస్తూ కొద్ది కాలం పెరాలసిస్ అయ్యి, అంటే కాలు చెయ్యి ఇవ్వకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రికవర్ అవ్వడం. ఎందుకు రికవర్ అవుతుందని దానికి ఎక్స్ప్లెనేషన్ రోజు ఉంది. పాతకాలంలో దాని అదృష్టం అనే మాట ఆపాదించేవాళ్ళం, దేవుడి దయ అని ఒకటి చెప్పాను. ఈరోజు కూడా ఆ దయ చాలా అవసరం. కాకుండా ఆ దేవుడే దానికి ఒక అరేంజ్మెంట్ చేశాడు, దాన్నే న్యూరోప్లాస్టిసిటీ అని ఈ మధ్యకాలంలో తెర మీదకి వచ్చింది ఒక వ్యవహారం. దాని వలన జరుగుతూ ఉంది సుమా. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 అవర్స్ని మనం గోల్డెన్ అవర్ అంటాం కదా. సో దీన్ని గోల్డెన్ అవర్ అని ఎందుకు అంటాము? ఈ 4 అవర్స్లో అసలు మెదడులో ఏం జరుగుతుంది? ఈ టైంలో కనుక మనం థ్రాంబోలైసిస్ అండ్ అలాంటి ప్రక్రియలు ఎందుకు చేయాలి? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? గోల్డెన్ పీరియడ్ ఎందుకు చెప్పారంటే, ముందు 4 గంటలు ఉండేది, ఇప్పుడు దాన్ని 6 గంటల వరకు పెంచారు. అంటే ఆ టైంలో కానీ మెదడు కానీ సరైన రక్త ప్రవాహం కానీ అందకపోతే మెదడు కణాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. బిలియన్ల కలిది గంటల కూడా గడుస్తున్న కొలది, నిమిషాలు గడుస్తున్న కొలది చాలా చాలా కణాల సంఖ్య సముదాయం పెరిగిపోతుంది. దానివల్ల రికవర్ అయినా కూడా కంప్లీట్ రికవరీ అనేది రాదు. కాలు చేయి వీక్ అయిపోయింది, నార్మల్ కాదు అని ఒక ఆలోచన. అందువల్ల ట్రీట్మెంట్ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా, టైమ్ ఈజ్ గోల్డ్ అక్కడ. అందుకే దాని పేరు గోల్డెన్ పీరియడ్ అన్నారు. ఇక్కడ ఒక చిన్న మాట కూడా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని 2 మాటలు వచ్చాయి. కృత్రిమ మేధ. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏమిటి? ఇప్పుడు అక్కడ ఏదో రక్తనాళం బ్లాక్ అయింది. ఒకప్పుడు రక్తనాళం బ్లాక్ అయిందంటే దానికోసం మందులు ఇచ్చి నీ అదృష్టం అయ్యా చూద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనే ఉపయోగంతో అక్కడ ఏదైతే థ్రాంబస్ బ్లాక్ అయిపోయిందో దాన్ని థ్రాంబస్ తీసే థ్రాంబెక్టమీ అనే ప్రక్రియ మొదలైంది. అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. దీనివల్ల ఏమిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేని మీద పనిచేస్తుంది అని అంటే మన ఎక్స్పీరియన్స్తో, అంటే డేటా మీద. నిజానికి దానికి మేధాస్ లేదు, అదొక మెషిన్. ఏదైతే డాక్టర్లు వీళ్ళందరూ దానిలో ఏదైతే ఫీడ్ చేసినటువంటి మెషిన్ తాలూకు అనుభవంతో కొన్ని వేల మంది తాలూకా ఈ స్ట్రోకులు అనలైజ్ చేసి
దానిలో 2 మాటలు ఉన్నాయి, పెనంబ్రా అని, కోర్ అని. అంటే ఏమిటి, ఏదైతే ముఖ్య భాగం ఏదైతే మెదడు డ్యామేజ్ కాకుండా ఉన్నది, పెనంబ్రా అంటే చుట్టుపక్కల డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉన్నది అని దాన్ని బట్టేది. ఎంతవరకు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడో దూర ప్రాంతాల్లో యాక్సిడెంట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్లు హైదరాబాద్ నగరం రావాల్సిన అవసరం లేకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇక్కడ నుంచి న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్ వాళ్ళకి సలహా ఇచ్చి వైద్య పద్ధతి అనే సరైన అమలు అవకాశం కూడా ఉంది. అదే కాకుండా దాని ప్రకారం ఏ రోజు అంటే 24 గంటల్లో కూడా ఈ థ్రాంబెక్టమీ చేస్తే ఈ పెనంబ్రా కోర్ అనే దాని కాన్సెప్ట్ ప్రకారం కొంత ఉపయోగం ఉంటుందని సుమాని కూడా ఒక ఆలోచన. అంటే థ్రాంబెక్టమీ అంటే ఇక్కడ నుంచి ఒక గజ్జల నుంచి ఒక క్యాథెటర్ పంపించి ఏదైతే రక్తనాళం కుడి పక్కన ఎడం పక్కన బ్లాక్ ఉంటే ఆ థ్రాంబస్ రక్తం బ్లాక్ అయిపోయిందని తీస్తే మళ్ళీ రక్త ప్రవాహం తయారవుతుంది. దానికి తోడు ఈ న్యూరోప్లాస్టిస్ అనే కాన్సెప్ట్ ఉండనే ఉన్నది. ఈ రెండింటి వల్ల డెఫినెట్గా పేషెంట్ బాగా అవడానికి ఆస్కారం ఉందని ఇప్పటి స్ట్రోక్ తాలూకా ట్రీట్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింది. న్యూరాన్ల గురించి మాట్లాడినాం. అవి పాడైతే తిరిగి బాగు చేసే చాలా కష్టము. దాని ద్వారానే శరీర అవయవాలు పడిపోవడం కానీ శాశ్వతంగా పనిచేయకపోవడం కానీ జరుగుతాయని చెప్పేసి అనుకున్నాం. సో అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు న్యూరాన్ల ఆరోగ్యాన్ని మనం పనితీరును పెంచాలన్నా కానీ లేదా బాగా యాక్టివ్గా ఉండాలన్నా కానీ అంటే మనం ఎలాంటి ఆహారం కానీ జీవనశైలి కానీ అలవాట్లను కానీ చేసుకుంటే అవి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అది మన చేతిలోనే ఉంది. భగవంతుడు అందరికీ అదే మెదడు ఇచ్చాడు, అదే సైజు కూడా. స్త్రీల్లో కొంచెం తక్కువ ఉంది, మగవాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే దానికి ప్రొటెక్షన్ ఉపయోగించి కూడా ఇచ్చిపెట్టారు. అంటే మనం హెల్మెట్ని మించిన కవచాన్ని ఇచ్చాడు పొరి భాగం అని. ఇంకా మిగిలిందల్లా మనం ఎంత బాగా చేసుకుంటున్నాము అని. యాక్సిడెంటే అనుకోండి, మేము చదువుకున్న రోజుల్లో దూరదర్శన్ అప్పటికి ఇంక లేవు, అక్కడ ఒక యాడ్ వచ్చేది, అందులో హిందీలో ఉండేది. అది మర్జీ హై ఆప్కి ఆఖరి సర్ హై ఆప్కా అంటే దాని తెలుగులో తర్జుమా చేసుకుంటే మీ ఇష్టం అండి, మర్జీ హై ఆప్కా, తల మీది కదా అని పక్కన ఉన్న హెల్మెట్ మీద అక్కడ కొట్టి ఒక యాడ్ ఉండేది. ఎంత గొప్ప యాడ్ చూడండి. ఇప్పుడు అందరూ పోలీసుల వాళ్ళ కోసం అని కాదు, హెల్మెట్ అన్నది పెట్టుకోవడం వల్ల తల తాలూకా గాయ పరిస్థితి తీవ్రత తక్కువ అవుతుంది. ఇంకొక మాట నేను అందరికీ ఏం చెప్తానంటే, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్ ఆగిపోదు. యాక్సిడెంట్ కానీ జరిగేటది ఏదైనా కారణాంతరం వల్ల మీ ముందువాడు కానీ పక్కవాడు కానీ వెనకవాడు కానీ చేసినా కూడా హెల్మెట్ మీకు ఒక రక్షణ కవచం. దానివల్ల మీకు డ్యామేజ్ కాదు. ఏదైతే ఇప్పుడు హెల్త్ చెకప్ అని చెప్పుకున్నాము, ప్రతి సంవత్సరం కూడా మీకు మీ ప్రభుత్వం వాళ్ళు కానీ లేకపోతే మీ పనిచేసేటువంటి కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా ఉంది, వెళ్ళి వెరిఫై చేయించుకోండి. బీపీ కానీ ఉండేటట్టయితే తప్పకుండా మీరు అందరూ కూడా బీపీ కోసం మందులు వాడాలి. ఈ స్ట్రెస్ వల్ల కానీ దేని వలన కానీ మీకు ఏదైతే డయాబెటీస్ మధుమేహం వ్యాధి ఎంత పెరిగిపోయిందండి. దానికి మందులు వాడి ఈ మధుమేహం డయాబెటీస్ బీపీ తాలూకా కలయిక వల్ల వచ్చే ఇబ్బందులు ఎంత ఉన్నాయి. ఏదో ఒక సమయం మీరు కొంత కేటాయించాలి మీ ఎక్సర్సైజ్ కోసం. నాకు టైం దొరకదండి, చాలా బిజీ సబ్జెక్ట్ లేదు. దానికి చాలా ఆఫీసుల్లో ఇప్పుడు ఏమిటి తెలుసండి, స్టాండింగ్ టేబుల్స్ అని వచ్చాయి. అంటే నిలబడి పని చేయడం. నేను ఇంకా అసలు ఏం చెప్తానంటే, అసలు ఏదో మధ్య సమయంలో అంత 8 గంటలు కూర్చొని ఏం పని చేశారు కదా, ఏదో మధ్యలో వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుకొని రండి, ఒకసారి రౌండ్ అండి. దీంట్లో మీరు కొంతవరకు మీరు చేస్తున్నారు. ఏదో శనివారం ఆదివారం ఎక్సర్సైజ్ చేయాలంటే మీకు శనివారం ఆదివారం మీ శ్రీమతి గారు ఏదో టూర్ ప్రోగ్రామ్ చేస్తారు, ఎక్కడికో వెళ్తారు. అంటే ఆ వారం కూడా అయిపోయిందిగా. అంటే శరీరానికి వ్యాయామం ఎక్కువ. అంటే ఏమిటంటే మీరు వ్యాయామం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఏదో ఒక టైంలో అందరూ జిమ్కి వెళ్ళక్కర్లేదు. జిమ్కి వెళ్ళి ఇంకా ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అవన్నీ తీసుకుని కండలు పెంచక్కర్లా. శరీరానికి వ్యాయామం అయితే అవసరం. ఒత్తిడి ఉంటుంది. సాఫ్ట్వేర్ అని కానీ డాక్టర్గా ఆపరేషన్ చేస్తే మాకు ఒత్తిడి లేదా, పేషెంట్ రికవరీ కాకపోతే ఒత్తిడి లేదా, వ్యవసాయదారుడు పాపం వ్యవసాయం వేసాడు, వర్షం పడుతూ ఉంది, ఎరువులు అందట్లేదు, ఒత్తిడి లేదా, స్కూల్కి వెళ్ళే పిల్లాడికి ఒత్తిడి లేదా. ఒత్తిడి గురించి స్ట్రెస్ గురించి కంప్లైంట్ చేయడానికి లేదు. స్ట్రెస్ అన్నది భారతీయుల్లో 70% ఒత్తిడితోనే బతుకుతున్నారు. దాని నుంచి అధిగమించడం ఏదన్నా కానీ నాకు పర్వాలేదులే అనుకున్న ఒక ఆలోచన కానీ, ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్, దానికి మళ్ళీ మద్యం కాదు, ఒక మెడిటేషన్ కానీ ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇలాగే ఆలోచించండి. అదే కాకుండా జంక్ ఫుడ్, ఇందాక మీరు అడిగారు జంక్ ఫుడ్ అని. జంక్ ఫుడ్ అన్నది ఆ జంక్ ఫుడ్ నడిపించే వ్యక్తి తాలూకా లైఫ్ జీవనానికి అది ఒక ముఖ్యమైన పద్ధతి అయినా కానీ దానిని మీరు తీసుకోముందు 1కి 5 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది ఫంక్షనల్ ఎంఆర్ఐ ఏం చెప్తున్నారంటే, ఎవరైనా కానీ మాదక ద్రవ్యాలు కానీ మద్యం సేవిస్తే మెదడు లోపల కొన్ని ప్రాంతాలు స్టిమ్యులేట్ అవుతాయి, ఇంట్రెస్ట్ అవుతాయి.
అది తర్వాత ఎడిక్షన్ దోహదకారి అవుతుంది. నమ్మండి, జంక్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా అలాంటి కేంద్రాలే స్టిమ్యులేట్ అవుతున్నాయి. అంటే ఎంత ప్రమాదం చూడండి. అదే కాకుండా మీరు మీ లైఫ్ స్టైల్ అన్నది మార్చాలి. అంటే ఏమిటి? టైం అన్నది నిద్ర. నేను ఎన్నిసార్లు చెప్పిన మా విషయం అది. భారతదేశంలో నిద్ర అన్నది తక్కువైపోయినా కానీ నిద్ర తక్కువైపోతే మీ మెదడుకు విశ్రాంతి ఎక్కడుందండి? తర్వాత రేపు తెల్లవారు కూడా మెదడు మీరు పనిచేసినా మీకు సెలవు ఉంటుంది. ఏది ఆదివారం శనివారం మెదడుకు సెలవు లేదు కదా. మరి మెదడుకు మీరు ఎక్కడిస్తున్నారు సెలవు, రెస్ట్? దీని కొద్ది లోతైన విశ్లేషిద్దాం సార్. అయితే మనం బయాలజికల్ క్లాక్ దెబ్బతింటుంది. ఎందుకు? మనము ఈ పాశ్చాత్య కంట్రీకి సంబంధించిన సర్వీస్ సెంటర్ వాస్తవం అది. సో మనం మధ్యాహ్నం పడుకోవాల్సి వస్తుంది, కొంతమంది సో రాత్రి పడుకోవాల్సింది. సో యాక్చువల్గా ఎంత నిద్ర అవసరము, రాత్రి నిద్రకి పగల నిద్రకి ఏమన్నా తేడా ఉందా? సో మీరు యాజ్ ఏ డాక్టర్గా, సీనియర్ డాక్టర్గా ఏం సజెస్ట్ చేస్తారు? ఒకటి, అసలు నిద్రలో ఏం జరుగుతుంది, మన మెదడు ఎట్లా రిపేర్ చేసుకుంటుంది అనే అంశాన్ని కొద్దిగా వివరించండి. అసలు రిపేర్ వర్క్ అంతా రాత్రే జరుగుతుంది. ఓకే. పగలంతా కూడా ఏదైతే కష్టపడి చేసిన జీవికి రాత్రి ఏమిటంటే మెదడు ఇంకా వీళ్ళని సెట్ చేయాలి, మళ్ళీ తెల్లవారి బాల్ పని చేయాలి కదా అని అదే పనిలో ఉపక్రమై ఉంటుంది. మరి రాత్రి కూడా మీరు టైం ఇవ్వకపోతే మామూలుగా నిద్రపోవాల్సిన సమయం ఏంటంటే 6 నుంచి 8 గంటలు ఎవరికన్నా కానీ. చిన్న వయసులో 12-10 గంటలు చిన్నపిల్లలు, కొంచెం 60 సంవత్సరాల తర్వాత 1-2 గంటలు తక్కువ అవుతూ ఉంటాయి. అది నార్మల్ కింద పరిగణిస్తారు. మరి మీరు చాలామంది చెప్తారు నేను 2 గంటల కంటే నా నిద్ర లేదండి. అది ఎంతవరకు మంచి ఆలోచించండి. నిద్ర సమయంలోనే మెలటోనిన్ ఒక ద్రావకం శరీరంలో రసాయనం మెదడు లోపల తయారవుతుంది. అది చీకటిలోనే తయారవుతుంది. ఓకే. అందుకని అసలు ఏదైతే మొబైల్ కానీ లేకపోతే ఏమన్నా కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నది మీ బెడ్రూమ్ నుంచి కనీసం ఆవిడ దూరంలో ఉండాలట రాత్రి మీరు పడుకునేటప్పుడు. నిద్ర అనేది బయలాజికల్ లాగా భగవంతుడు తయారు చేసినప్పుడే 10 నుంచి 4 వరకు పడుకోవాలి, 5 వరకు పడుకోవాలి. ఇక్కడ నిద్ర గంటలు అన్నది ప్రాతిపదిక కన్నా ఏ సమయంలో నిద్రపోయారు, ఏ కళత నిద్ర, ఎంత న్యాచురల్ స్లీప్లో నిద్రపోయారు అన్నది చాలా ముఖ్యం. మీరు మధ్యాహ్నం నిద్ర గురించి అడిగారు. మధ్యాహ్నం ముద్ర అన్నది ఆఫ్టర్నూన్ న్యాప్ అని ఒక మాట. అదేమిటి గంటల కొలది కాదండి, గమనించండి. 20 నిమిషాలు భోజనం, పవర్ న్యాప్ 2:30 నుంచి 3 గంటల లోపలే. 3 గంటల తర్వాత నిద్రపోయారంటే రాత్రి నిద్ర రాదు కదండి. అదే కాకుండా మీరు మధ్యాహ్నం సాయంకాలం 5-5:30 తర్వాత సాధ్యమైనంత వరకు ఈ కెఫీన్ ఉండేటువంటి వస్తువులు, కాఫీ కానీ టీ కానీ సాఫ్ట్ డ్రింక్ కానీ దూరంగా ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని నిద్ర రాకపోవడానికి ఆస్కారమే లేదు కదా. సో ఈ మెలటోనిన్ ఓన్లీ రాత్రి మాత్రమే విడుదలవుతుందా? మధ్యాహ్నం మనం డిమ్ చేసుకొని, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డిమ్ చేసుకొని రూమ్లో పడుకుంటే మెలటోనిన్ విడుదలవుతుందా? సో క్వాలిటీ విషయంలో తేడా ఎట్లా ఉంటుంది? క్వాలిటీ అనేది ఎప్పుడైనా కానీ రాత్రి మీదే దాని తాలూకు తయారీ. అందువల్ల ఏమిటంటే అది రాత్రి మామూలుగా 12 గంటలప్పుడు 11 అప్పుడు మొదలై 4 వరకు ఉంటుంది అని శాస్త్రం. నాకు తెలిసి నాకున్న నా అవగాహన నాలెడ్జ్ని బట్టి మాత్రం పగలు మెలటోనిన్ తయారీ అన్నది నేనైతే వినలేదు. సో మనం ఒత్తిడి గురించి మాట్లాడినాం, భారతీయుల్లో ఎక్కువ మందికి ఒత్తిడి ఉంది అని మాట్లాడినాం. సో దానికి గల కారణాల గురించి కొద్దిగా విశ్లేషించినాం. సో మనకు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి, లేదా ఆర్థిక సంబంధాలు అంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగపరంగా బాధ్యతలు కావచ్చు, సో పీర్ ప్రెషర్ కావచ్చు, లేదా మిగతా అంటే ఉద్యోగాలు ఉంటే అవి ఉడతాయని కావచ్చు. ఇలాంటి కారణాలతోని చాలామంది అంటే ఒత్తిడి అనివార్యం అయిపోయింది యాక్చువల్గా. సో మన ఒత్తిడి ఎంతవరకు మీ మాట కడుస్తున్నాను ఎంతవరకు అంటే చిన్నపిల్లలకి ఒత్తిడే కదండి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఆయనకి ఇష్టం ఉండదు, ఆ టీచర్ ఏదో కోపడతారు, హోంవర్క్ చేయలేదు, ఆ ఒత్తిడి లేకుండా ఉంటుందండి పిల్లలకి. చిన్నపిల్లలకి ఒత్తిడి ఎప్పుడు ఏంటంటే కుటుంబానికి మీరు పెద్ద, మీ తాలూకా ఏదో సంపాదన అయితే దాని మీద ఆధారపడే కుటుంబం, మీ పెద్దవాళ్ళు కూడా నీ మీద కుటుంబం అన్నారు కాబట్టి మీకు ఒత్తిడి లేదని మీరు ఎందుకు ఒత్తిడి పడతారని నేను చెప్పనండి. సో ఒత్తిడి అనివార్యమైంది, కానీ ఒత్తిడిని నిర్వహించాలా. సో మనం మేనేజ్మెంట్ చేయాలి దాన్ని. సో ఎఫెక్టివ్ మోడ్స్ ఏంటి, ఎఫెక్టివ్ మోడల్స్ ఏంటి, ఇప్పటివరకు ప్రూవ్ అయినవి ఏంటి, మనం ఏం చేస్తే ఒత్తిడిని అదుపులో ఉంచుకోగలుగుతాము, సో దానికి ఏమైనా విధానాలు ఉన్నాయా? అదే సాయంకాలంకి మీరు ఇంటికి వెళ్ళేసరికి అది హాస్పిటల్లో కానీ ఆఫీసులో కానీ జరిగిన విషయాలు మర్చిపోవడమే. ఇంకా డోంట్ క్యారీ. రేపు టుమారో ఇస్ దేర్ అనదర్ డే అంటే రేపు దాన్ని చేయొచ్చు. అలాగే చేయగలం ఆలోచించాలి. అదే కాకుండా ఈ డెసిషన్ ఫెటిగ్ అని ఒక మాట వచ్చిందండి. అంటే కొంతమంది ఒక పక్క నుంచి ల్యాప్టాప్, ఒక పక్క నుంచి ఐప్యాడ్, ఒక పక్క నుంచి ఫోన్, ఒక పక్క ఇంటర్వ్యూ, ఒకరితో మాట్లాడడం, ఒక పక్క సిగ్నేచర్లు, ఎన్ని చేయగలదండి మెదడు. దానివల్ల ఒక తెలియకుండానే మెదడు లోపల గ్లూటామేట్ అని ఒక పదార్థం తయారైపోతూ ఉంటుంది. అంటే మీరు ఎన్ని చేస్తూ ఉంటే దాని వలన అన్ని ఇబ్బందులు మీ బ్రెయిన్ లోన్ అవుతుంది. మల్టీ టాస్కింగ్ అనేది బూన్ కాదు, అది చాలా. అసలు మీరు నమ్మని ఇక్కడ విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈవెన్ ఉన్నాడు ఎవరు, ఆపిల్ సంస్థ స్థాపకుడు, ఆయన వేసిన వస్త్రధారణ చూడండి,
ఎప్పుడు అదే ఉంటుంది టీషర్ట్. జోకర్బర్గ్ వేసుకున్న డ్రెస్ చూడండి, ఒబామా ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ అదే కలర్ సూట్లు వేసుకునేవాడట ఒకప్పుడు. అంటే దీనికోసం వేస్ట్ చేయకూడదు టైము. అదే కాకుండా మీరు అపాయింట్మెంట్స్ ఏదో 20 పెట్టారు అంతమందిని కలవాలని, కొన్ని తగ్గించండి, కొంత మీరు డీసెంట్రలైజ్ చేయండి, మిగతా వాళ్ళకి అలాట్ చేయండి. అన్నీ మీరే చేయాలి, మీరు నిద్రపోరు, మీరు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు, మీకు డెసిషన్ ఫెటిక్ అయిపోయి సాయంకాలం వస్తే తల పట్టుకొని ఇంకేం చేయాలి అని డెసిషన్ ఫెటిక్ నుంచి మీరు బయటకు పడాలి. ఇలాంటివి లేకపోతే ఇంకా ఇది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. ఆ తర్వాత ఏదైతే మీరు అందరూ వీళ్ళంతా మహానుభావులు ఈ రోజు కూడా అంత షార్ప్గా వాళ్ళు విధి విధానం నిర్వర్తిస్తున్నారో అలా కాకుండా ఒక స్టేజ్ తర్వాత అంటే కొన్ని సంవత్సరాలకి మీరు స్టేల్ అయిపోయి ఇంకా మీరు పని చేయగలేని పరిస్థితిలో ఉంటారు. ఇది ప్రమాదం. సో ఇంకోటి సార్, ఇప్పుడు మనం మెదడుకు మిగతా అన్నాం కదా, అంటే ఇప్పుడు మనకు పజిల్స్ ఉంటాయి సాధారణంగా, పద వినోదం అని చెప్పేసి కానీ, లేదా మనకు ఈ 1, 2, 3లు ఉన్న సుడోకు కానీ. సో ఇటువంటి చేయడం వల్ల మెదడు ఏమన్నా యాక్టివ్గా ఉండే చాలా షార్ప్ ఉంటుంది. అసలు 50, 60 తర్వాత ఇవి చాలా ముఖ్యమైన. ఓకే, అదే ఇప్పుడు మీరు మార్నింగ్ ఏమేం చేయాలి సార్? ఏమేం చేయాలి? సుడోకో చేయొచ్చు, పజిల్స్ చేయొచ్చు, పుస్తక పఠనం చాలా రేర్ అయిపోయింది. న్యూస్ పేపర్లు అందరూ వాళ్ళు ఏడుస్తున్నారు, మా తాలూకా రీడర్షిప్ తగ్గిపోయింది, అందరూ మొబైల్లో పట్టుకున్నారు, అందరూ ఐప్యాడ్లేనని. పుస్తక పఠనం వల్ల కూడా చాలా ఉంటుంది. ఊరికే ఎవరికో ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, మీ పిల్లలిద్దరు అమెరికాలో ఉన్నారు సార్, మీరు ఒంటరిగా ఉన్నారు. ఒంటరితనం చాలా కష్టమైపోయింది జీవితం. మామూలుగానే కాదు, శాస్త్ర ప్రకారం కూడా ఎవరో మహానుభావుడు ఇంతకుముందు సర్జన్ జనరల్ ఉండేవాడు, ఆయన ఒక భారతదేశ సంతతి వ్యక్తి, జో బైడెన్ గారి దగ్గర రోజుకు 12 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో ఏకాకిగా జీవించడం అంత ప్రమాదం అట. మెదడు లోపల అన్ని మార్పులు వస్తున్నాయి, అన్ని వ్యాధులు వస్తున్నాయి. అందుకని ఈ ఏకాగా ఉండడానికి దానికి మీరు ఇంగ్లాండ్లో తీసుకోండి, జపాన్లో తీసుకోండి, లోన్లీనెస్ కోసం మినిస్టర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ లాగా. మీరు నమ్మండి, ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని గమనించి గుర్తించి దాని ముఖ్యత గమనించి దానికోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థం చేసుకోండి. సో మీరు ఈరోజు యాక్చువల్గా పిల్లలకి చాలా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారంటే, నా తండ్రి లేదా తల్లిదండ్రులకి నేను అన్ని సౌకర్యాలు ఇచ్చాను, వాళ్ళు వాళ్ళ ప్రదేశంలో లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారనుకుంటే తప్పు. చాలా. సో వాళ్ళు ఏదైతే ఒంటరిగా ఉంటున్నారో అది ఓ రకమైన పెద్ద వ్యాధి, ఒక రకమైన కాదు, చాలా పెద్ద వ్యాధి. ఇది సైన్స్ ప్రకారం ప్రూవ్ అయినటువంటిది, ఏదో మాట చెప్పిన పాతకాలంలో కాదు ఇది. దానివల్ల నేను ఇందాక చెప్పినట్టు 12 ఏ రోజు కూడా పొగ సేవించలేదు, మరి తాగలేదు. అలాంటప్పుడు మరి 12 సిగరెట్లు ఒక రోజుకు తాగితే ఎంత ప్రమాదమో, గుండెలో కానీ బ్రెయిన్లో కానీ వచ్చే మార్పులో అంత ప్రమాదం ఉందని శాస్త్రమే చెప్తూ ఉన్నట్టయితే మరి ఎంత ఇబ్బందో చెప్పండి. ఇక్కడ కొడుకు కూడా అదే ఆల్మోస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ కొడుకు కూడా ఎంతో అంతో దాని లోన్ అవుతూ ఉంటాడు. అయితే ఏంటంటే అక్కడ ఆయన వయసు అన్నది ఇంకా చిన్నగా ఉండి తనకు కుటుంబం అంటూ ఉండడం వల్ల ఆయన మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చినట్టయితే మళ్ళీ ఎలా ఉంటుందో చూడాలి. అవును, వాస్తవం. మరి లేకపోతే ఒక దేశంలో ఆర్థిక ప్రగతి కోసం ఫైనాన్స్ మినిస్టరు, సెక్యూరిటీ కోసం ఏదో హోమ్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టర్, ఇంతవరకు సరే. ఒక లోన్లీనెస్ కోసం మినిస్టర్ పెట్టడం అంటే ఇది విన్నాం. ఎందుకంటే 2 దేశాలు, ముఖ్యమైన దేశాల్లో, అంటే దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎంత ఫ్రీక్వెన్సీ అయిపోయింది, ఎంత ముఖ్యత అన్నది అందరూ గమనించాలి. భారతదేశంలో కూడా ఈ వ్యాధి చాలా పెరుగుతూ ఉంది. అంటే ఈ దేశంలో కూడా 140 కోట్ల ఉన్న దేశంలో ఈ లోన్లీనెస్ కోసం కూడా ఒక సెపరేట్గా మినిస్టర్ పెట్టే సమయం వచ్చిందా? ప్రభుత్వం అది చాలా గట్టిగా గమనించాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఉందో అందరూ నేను చెప్పేది ఏమిటంటే సీనియర్ సిటిజన్ కోసం జెరియాట్రిక్ మెడిసిన్ ఒక విభాగం వచ్చిందండి. ఒకప్పుడు ఏంటంటే చిన్నపిల్లల కోసం పీడియాట్రిక్ మెడిసిన్ ఉండేది. ఇప్పుడు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు భారతదేశంలో 150 మిలియన్లు, 15 కోట్ల మంది. 80 సంవత్సరాల పైబడిన ఎంతమంది ఉన్నారు తెలుసా? 15,000. ఇంకా పెరుగుతూ ఉందట. ఎందుకంటే జీవన ప్రమాణాలు పెరిగాయండి భారతదేశంలో కూడా. స్వాతంత్రం వచ్చినప్పుడు 45 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 75 వరకు వెళ్ళింది. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ అనూరిజం అంటున్నాం కదా, సో అనూరిజం అంటే ఏంటి, దీనివల్ల ఏం జరుగుతుంది మార్పులు, సో దాన్ని మనం ప్రారంభంలో ఎలా గుర్తించాలి, దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి? అనూరిజం అంటే మెదడులో ఉండే రక్తనాళాల్లో ఏదన్నా కారణం అంటే ముఖ్యంగా కంజనిటల్, పుట్టినప్పటి నుంచి తేడా రావడం వల్ల ఒక భాగం వీక్ అవుతుంది. మెదడు ఏదైతే రక్తనాళాల్లో ఉండే ఇంటిమా అని ఒక పొర, 3 పొరలు ఉంటాయి, అడ్వెంటీషియా, ఇంటిమా, మీడియా అని. ఆ మీడియాలో ఈ రక్తం, ఈ కండరం ఉండేటువంటి పొర, అది నెమ్మదిగా వయసు పెరుగుతున్న కొలది అది ఇంకా వీక్ అయి బుడగలాగా తయారవుతుంది. భారతదేశంలో ఉండేటువంటి గణాంకాల ప్రకారం 50-60 సంవత్సరాలు ఎన్యూరిజం తాలూకా ఇబ్బందులు రావడం మొదలవుతాయి. ఉండడం అయితే కంజెంటలే, చిన్నప్పటి నుంచే. దానివల్ల బ్రెయిన్ లోపల ఒక్కసారి రక్త ప్రవాహం చిట్లిపోయి అంతా వెళ్ళిపోతుంది ప్రవాహం.
అంటే ఏమిటది, ఎక్కడైతే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుందో అది సబ్ ఎరక్నాయిడ్ హెమరేజ్ అంటారు. గమనించాల్సింది ఏమిటంటే బీపీ వల్ల వచ్చినటువంటి ఈ రక్తం ఎన్యూరిజం వల్ల వచ్చే రక్త ప్రవాహం కొంచెం తేడా ఉంది. బ్లడ్ ప్రెషర్ వల్ల మెదడు లోపల వస్తుంది, దాన్ని ఇంట్రా సెరిబ్రల్ హెమటోమా అంటారు. ఎన్యూరిజం వల్ల వచ్చేది సబ్ ఎరక్నాయిడ్. అంటే ఏమిటి, మెదడు పైన 3 పొరలు ఉంటాయి, జోరా, పయ, ఎరక్నాయిడ్. ఈ ఎరక్నాయిడ్ మ్యాటర్ కింద మెదడు పైన ఉండేటువంటి సిఎస్ఎఫ్ రక్తం ఏది సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉండేటువంటి స్పేసుల్లో ఈ రక్తం వెళ్తుంది. ఈ రక్తం నార్మల్గా మెదడుకి ఉండేది కాదు కదా, అంటే అలా ఫ్రీ రక్తం లేదు. అది చాలా ఇరిటేటింగ్ థింగ్. దానివల్ల ఏమవుతుంది, తలనొప్పి, మెడనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం, ఫిట్స్ లాగా రావడం, కాలు పని చేయకపోవడం, అసలు పూర్తిగా వెంటిలేటర్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతవరకు ఎన్యూరిజం ప్రమాదం అంటే శాస్త్రం ఏం చెప్తుంది, ఒకసారి కానీ ఎన్యూరిజం వల్ల రప్చర్ అయ్యి దానికి వైద్యం కాకపోతే, డాక్టర్ దగ్గరికి సరైన సమయంకి వెళ్ళకపోతే రిస్క్ అన్నది 50%, 60% ఉంటుంది ప్రాణానికి. ఒకసారి ఏదో నాటి సెటిల్ అయిపోయింది, లక్కీగా సెటిల్ అయిపోయారు. ఇంకా రెండోసారి వచ్చింది అనుకుంటే రిస్క్ 70% అవుతుంది, మూడోసారి అయితే 90% అవుతుంది. అంటే దాన్ని గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని విధానాలు ఉన్నాయి. దాన్ని చేయాల్సిందల్లా ఏమిటంటే ముందు అవగాహన. ఇది ఏమో ఒక డాక్టర్ తాలూకా పర్యవేక్షణలో ఉంటే, ఒక న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్ ఉంటే ఈ లక్షణాలు సముదాయం సడన్గా వచ్చింది అంటే ఇంకా గమనించాల్సింది ఏమిటంటే ఎన్యూరిజంలో వచ్చే తలనొప్పి మిగతా తలనొప్పులు చాలా తేడా ఉంటుంది. పేషెంట్ కానీ స్పృహలో ఉంటే ఒక మాట చెప్తాడు, చాలా స్పష్టమైన మాట, ఇంత తలనొప్పి, ఇలాంటి తలనొప్పి ఇంగ్లీష్లో చెప్తే బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. అంటే ఇలాంటి తలనొప్పి నాకు ఎప్పుడు రాలేదంటే, అసలు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. పనిచేస్తూ ఉన్నాను, ఏంటో నాకు కళ్ళంతా బయలుదేరిపోయినే, నాకు అసలు త్వర రాలేదు, 2 నిమిషాలు అక్కడే పడిపోయాను అని. సబరెక్నాయిడ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే ఎన్యూరిజం కానీ ఏదన్నా మెదడులో ఉండి రప్చర్ అయిందా అని చూడాల్సిన అవసరం ఉంది. దానికి చేయాల్సింది యాంజియోగ్రామ్. గుండె కోసం ఎలాగైతే మనం గుండెలో రక్తనాళ స్థితిగతుల కోసం చేస్తామో సెరెబ్రల్ యాంజియోగ్రామ్ అని ఉంటుంది. అది మెదడులో ఉండేటువంటి రక్తనాళాలు, ముఖ్యంగా వెర్టిబ్రల్ ఆర్టరీ అని, కెరటిడ్ ఆర్టరీ అని. ఈ కెరటిడ్ ఆర్టరీ నుంచి 3 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఈ మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ, యాంటీ సెరెబ్రల్ ఆర్టరీ, అలాగే కొంతవరకు భాగంగా పోస్టీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ. ఈ అన్ని మెదడు కింద భాగంలో ఉంటాయి. బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అక్కడే ఉంటుంది. సర్కిల్ ఆఫ్ ఇలేషన్. ఎన్యూరిజమ్స్ వచ్చేవన్నీ కూడా ఎక్కువ శాతం అక్కడే. ఎన్యూరిజం అంటూ వస్తే దానికి మందులు, వైద్య విధానం అన్నది చేయాల్సిందే. మందులు నిజానికి లేవు. యాంజియోగ్రామ్ చేస్తాం. యాంజియోగ్రామ్ చేసినట్టయితే ఒక 10 మందిలో ఎన్యూరిజం కనబడకపోవచ్చు. ఉన్నది సబరెక్నాయిడ్ హెమరేజే, కానీ 10 మందిలో లేదు. అది శాస్త్రం, ప్రపంచం అంతా కూడా అలాంటి ఏదైతే గణాంకాలి, అలాంటి వాళ్ళు మనం అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందా, ఎన్యూరిజం వచ్చింది, ఒక కొన్ని సంవత్సరాల వరకు దానికి ఏంటంటే ఆపరేషనే. అంటే మెదడు ఓపెన్ చేసి ఎక్కడైతే ఎన్యూరిజం ఉందో అక్కడికి వెళ్ళి మైక్రోస్కోప్ సాధనం ద్వారా దాన్ని క్లిప్ వేసేవాళ్ళం, క్లిప్పింగ్ అని అనేవాళ్ళం. ఏదైతే ఒక భాగం వీక్ స్పాట్ ఉంటుంది, ఆ వీక్ స్పాట్ మీద కానీ మనం క్లిప్ వేసేటట్టయితే అవి మళ్ళీ రప్చర్ కాకుండా ఉంటుందని అవకాశం. ఇప్పుడు దానికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అన్నప్పుడు వచ్చింది. అంటే ఏమిటంటే దానికి ఒక బెలూనో లేదా ఒక కాయిలో పెట్టడం, ఆ వీక్ స్పాట్ని దాన్ని పూడ్చినట్టయితే ఇబ్బంది తక్కువ ఉంటుంది. సో ఎన్యూరిజం విధి విధానంలో కూడా సర్జరీ చేయడం అనేది ఒక పద్ధతి అయితే, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ఈ బెలూన్ వేయటం కానీ లేకపోతే కాయిల్ వేయడం కానీ ఒక పద్ధతి ఉంది. ఎన్యూరిజంకి భారతదేశంలోనే హైదరాబాద్ నగరంలో కూడా చాలా, ఎందుకంటే దానికోసం నిష్ఠానుతులైనటువంటి న్యూరో రేడియాలజిస్టులు వచ్చారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితి విధ విధానాలు చేయడం చాలా ఉపయోగంగా ఉంది దాని ఫలితాలు. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాం, అంటే ఇన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది, సిటీ నుంచి, ఎంజిఆర్ నుంచి, ఇప్పుడు మ్యాగ్నెటిక్ నుంచి వెళ్ళి, లేకపోతే ఏఐ నుంచి వెళ్ళి, రోబోటిక్స్ నుంచి వెళ్ళి, ఇవన్నీ మాట్లాడుతున్నాం. అవును. ఇప్పుడు డిమెన్షియా ఉంది ఫర్ సపోజ్, లేదా ఆల్జిమర్స్ ఉంది. సో ఈరోజు ఆల్జిమర్స్ కానీ డిమెన్షియా కానీ మనం ఏం వైద్యం చేస్తున్నాము, మనము దాన్ని ఏది అంటే నీ మతి మరపు ఏదైతే తగ్గుతుందో అది తగ్గుతూనే ఉంటుంది, బట్ మనం వీఆర్ ప్రొలాంగింగ్ ఇట్ అంతే. బట్ దాన్ని అక్కడ స్టాప్ చేయడం కానీ రివైవ్ చేయడం కానీ చేయట్లేదు. దీంతో ఏమవుతుంది, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఓన్లీ ఆ ఒక్క ఇష్యూ వల్ల చిన్నపిల్లాడుగా మారిపోతున్నాడు, ఇంకొకరి జీవితం దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో దీనికి అంటే ఇప్పుడు పార్కిన్సన్ ఉంది, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ లాంటి అద్భుతంగా పనిచేస్తున్నాయి యాక్చువల్గా 90% ఉన్నాయి. బట్ వీటికి అసలు అటువంటి వైద్యాలు ఎందుకు రావట్లేదు, అసలు వచ్చే అవకాశం ఉందా, దీని మీద ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? డీజనరేటివ్ దాని అన్నింటిలో కూడా ఇప్పుడు పార్కిన్సన్స్ డిజీజ్ కానీ, ఆల్జైమర్స్ డిజీజ్ కానీ, డిమెన్షియా కానీ, ఇవన్నీ కూడా డీజనరేటివ్ డిజీజ్ అని అంటారు. అంటే ఏమిటి, శరీరంలో మెదడు లోపల వచ్చేటటువంటి కణాల్లో వచ్చినటువంటి మార్పు.
తెల్ల జుత్తు ఎలాగైతే అవుతుందో, లేకపోతే తెలియకుండానే మగవాళ్ళ జుత్తు వెనక్కి వెళ్ళిపోతుందో, బట్టతల వస్తుందో అదే మాదిరి అని. అది దానివలన కొన్ని ఇబ్బందులు, దాని తల లక్షణాలు. పార్కిన్సన్స్ వ్యాధి అంటే చేయి వణకడం కానీ, నడకలో తేడా రావడం కానీ, మాటలో కానీ, హ్యాండ్ రైటింగ్లో కానీ తేడా వస్తుంది. ఆల్జిమర్స్లో ఉన్నట్టు జ్ఞాపశక్తి కానీ, తన ఉనికిని మర్చిపోవడం, మిగతా వాళ్ళని గుర్తించలేని పరిస్థితి, చాలా విషాదకరమైన పరిస్థితి ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు 1900 రోజుల్లో వైద్యం అది. 2025లో వైద్యం ఏంటంటే ఏదన్నా కానీ దీనికి విధి విధానాలు వచ్చే ముందు గుర్తించే అవకాశం ఉందా అని ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఈ పద్ధతి. అంటే ఏమిటైతే ఇప్పుడు భారతదేశం అన్నిటికంటే అన్ని దేశాల కన్నా డిజిటల్ విప్లవం ఉంది. అంటే మీకు ఈఎంఆర్ రికార్డ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ రికార్డ్స్, పాత రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ మెసేజ్ స్పేర్ చేసి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గైడెడ్ డయాగ్నోస్టిక్స్ వచ్చాయి, జెనెటిక్ స్క్రీనింగ్ ఒకటి వచ్చింది, టెస్టింగ్ ఒకటి వచ్చింది. ఈ మూడింటి మేలు కలయిక మీకు కానీ చూసేటట్టయితే ఒక వ్యాధి వచ్చే ముందు, ఒక పార్కిన్సన్ వ్యాధి వచ్చింది అనుకోండి, దానికి బయోమార్కర్స్ అని వచ్చాయి. ఈరోజు కానీ ఆ వ్యాధి రాకముందు మనం గమనించగలిగితే దానిని అడ్డకట్ట వేయడానికి ఎంత బాగుంటుందో. ఉదాహరణకి పార్కిన్సన్ వ్యాధికి మనం మాట్లాడుకుంటే సైన్ న్యూక్లియన్ అసెంబ్లీ అని ఒకటి వచ్చింది, సీడింగ్ అసెంబ్లీ అని. అదొక ప్రోటీన్ తాలూకా మెలిక, నార్మల్గా ఉండేటువంటి ఒక మెలికలాగా ఉండేటువంటి ప్రోటీను, అదే ఆల్ఫా న్యూక్లియన్, అది మడతపడడం వల్ల వచ్చేది పార్కిన్సన్ వ్యాధి అని తేలింది. ఇప్పుడు ఇదే కానీ మనం ఏదైనా టెస్ట్ వల్ల ముందే కానీ గమనించి ఏమో ప్రమాదం ఉందని అనుకుంటే, మీరు నమ్మండి, ఆ చిన్న టెస్ట్ ఏదైతే ఆల్ఫా న్యూక్లియన్ ప్రోటీన్ తాలూకా టెస్టింగ్ 90% యాక్యురేట్ అట. ఇది పార్కిన్సన్ వచ్చే ముందు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఆల్జిమర్స్ కూడా ఉందా సార్? అంటే ఆల్జిమర్స్ కూడా నెక్స్ట్ 20 years 10 years బయోమార్కర్స్ వచ్చే ఆల్జిమర్స్ కూడా ఇది చెప్పిన ఈ ఆల్ఫా సైన్యూక్లిన్ లాంటిదే బయోమార్కర్ ఒకటి ఉంది. ఓకే, దానివల్ల ఎంతంటే 17 సంవత్సరాల ముందు ఆల్జిమర్స్ వచ్చే ముందు ఈ వ్యక్తికి ఆల్జిమర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది శాస్త్రం. అంటే ఎంత ముందు సూచన, అంటే ముందస్తు సూచన కదండి. ఇప్పుడు జెనెటిక్ టెస్ట్ ఉంది బ్రెయిన్ ట్యూమర్స్లో. ఇప్పుడు ఎవరో ఫ్యామిలీలో ట్యూమర్ వచ్చింది, ఇంకేదన్నా ట్యూమర్ వచ్చింది, లేకపోతే చిన్న వయసు ఏదైనా ఈ దీంట్లో కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర ఏదైనా పని చేసేవారు, సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు చూసారా, ఇలాంటి కానీ ఇబ్బంది కానీ ఉండేటైతే ముందు ఫ్యామిలీ హిస్టరీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇలాంటి వాళ్ళు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది అని ముందస్తుగా. ఇప్పుడు మనం P53 అని ఒక జీన్ ఉంది, IHD1 అండ్ IH2 అని ఒకటి 2 జీన్స్ ఉన్నాయి. వీటిని టెస్టింగ్ చేసి అందరికి చేస్తామా మీరు అడగవచ్చు. అందరికి చేయకపోయినా కానీ ఏదైతే ఉందో ముందు జాగ్రత్తగా ఈ లక్షణాలన్నీ మనం సమకూర్చి ఈ వ్యక్తులకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందని కానీ తెలిస్తే అక్కడ కూడా CT స్కాన్ చేస్తాం, MRI. ఒక్కోసారి CT స్కాన్ MRIలు తెలియకపోవచ్చు. అదే కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మనం తోడు తీసుకుంటే కంటికి మామూలుగా మానవుని కంటికి పూర్తిగా కనబడకపోయిన కొన్ని చిన్న చిన్న మార్పులు బ్రెయిన్లో ఈ ఆర్టిఫిషియల్ పసిగడుతుంది కదా. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది, చాట్ GPT అన్నది, ఈ బాట్స్ అన్ని కూడా మాకు శత్రువులని మనం అనుకోకుండా దాని తాలూకు ఉపయోగం కూడా రెండింటి, ఇప్పుడు మానవాళి మంచిత కోసం మనం ఉపయోగానికి తీసుకోవాలి కదా రెండు కలిసి. ఎంతైనా కానీ మెషిన్కి దానికి ఆ షార్ప్నెస్ ఉంది, దాని అడ్వాంటేజ్ తీసుకొని రెండు కలిసి చేసినట్టయితే వైద్యం చేసేది డాక్టరే, కానీ సూచనలు ఇవ్వడానికి సరిపోతుంది కదా. ఇప్పుడు ఎవరు చేయించుకోవాలనేది మన క్వశ్చన్ మనం చేద్దాం సార్. అంటే ఇప్పుడు ఆల్జిమర్స్ లేదా ఒక తండ్రికి వచ్చింది అన్నప్పుడు కొడుకుకు లేదా బిడ్డకు లేదా మనమనికి వచ్చే అవకాశం ఎంత ఉంటుంది? సో ఎవరు చేయించుకోవాలి? ఎవరికంటే ఒక ప్రతి డిజీజ్ కూడా 1 నుంచి 2% దీన్ని బట్టి ఉంటుంది. అలాంటి వాళ్ళలో అందరికన్నా కాకపోయినప్పుడు ఆల్జిమర్స్ వ్యాధి తీసుకోండి. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు ఈ ఆల్జిమర్స్ వ్యాధి ఎక్కువ శాతం వస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు కొన్ని కాపరు లేకపోతే మ్యాంగనీస్ ఉండే గనుల దగ్గర పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఈ పార్కిన్సన్ వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ పని చేసే దగ్గరప్పుడు ఉండేటువంటి కెమికల్ తాలూకు ఎక్స్పోజర్ వల్ల కూడా ఇలాంటివన్నీ ఉండేటట్టయితే ఆ వ్యక్తికి ముందు వచ్చింది, ఎక్కడ పని చేస్తూ వచ్చాడు, ఈ మధ్యన స్లో అయిపోతున్నాడు, నడకలో తేడా ఉంది, ఎంతవరకు ఎందుకు. ఈ మధ్య కాలంలో ఒక ఇంట్రెస్టింగ్ టెస్ట్ ఏంటంటే ఒక మహాతల్లి స్త్రీ వాళ్ళ భర్త తాలూకా వచ్చే చెమట నుంచి ఏదో స్మెల్ కనిపెట్టింది. ఆ తర్వాత వెళ్ళి డాక్టర్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేస్తే డాక్టర్ అది మామూలు ఏదైనా చెమట వాసన అని చెప్పింది. ఆమె ఇన్సిస్ట్ చేసింది ఇంకా. తర్వాత అదే పార్కిన్సన్ వ్యాధి అయిందని గమనిస్తారా? అంటే ఏమిటంటే ఏదన్నా కానీ కొత్త అబ్జర్వేషన్ కానీ ఉండేటట్టయితే అది దానికి ఈ సైన్యూక్లియన్ కానీ అప్పుడే కానీ టెస్ట్ చేస్తే 10 సంవత్సరాల క్రితం ఆ స్త్రీ ఎన్ని డాక్టర్ల దగ్గరకు మెట్లెక్కింది, ఎన్ని హాస్పిటల్లో మెట్లెక్కింది, ఏమోనని
అయితే అప్పటికున్న నాలెడ్జ్ని బట్టి ఆ చెమట తాలూకు వాసన అన్నది ఎవరన్నా అది పార్కిన్సన్ వ్యాధి అని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడున్న ఏదైతే ఉందో వైద్య ప్రగతి అనేది చెందింది కాబట్టి ఇప్పుడు దానిలో ఒక పార్ట్గా యాడ్ చేస్తున్నాం. మాటకు ఉదాహరణకి డే టైం స్లీప్ అక్కడ ఉన్నట్టయితే దానికి ఒక కారణం అవచ్చు పార్కిన్సన్ వ్యాధి అని. ఏం తెలియకుండా మలబద్ధకం, ముందు కంటే కొంచెం స్లో అయిపోయాడు మనిషి. ఇవన్నీ కూడా ఏదైతే పార్కిన్సన్ వ్యాధి రావడానికి తర్వాత ముందు బాటలు వేస్తున్నాయని చెప్పొచ్చు. సో మీరు చెప్పిన దాని ప్రకారం దాన్ని మనం ముందే అటువంటి టెస్టులు చేయడం ద్వారా వచ్చే అవకాశం ఉన్నప్పుడు మనం దానికి తగిన జాగ్రత్తలు లేదా మందులు వాడడం ద్వారా దాన్ని ప్రివెంట్ చేయడమో లేదా ప్రొలాంగ్ చేయడమో జరుగుతుంది, చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ సౌలభ్యం, ఈ టెస్టుల తాలూకు సౌలభ్యం ఎక్కడో కాదు, భాగ్యనగరంలోనే ఉన్నాయి. చేయాల్సిందల్లా దానికి ఒకటి అవగాహన, తర్వాత వెళ్ళి చేయించుకున్నట్టయితే దానివల్ల మీకు వచ్చేసిందని కాకపోయినా వచ్చే అవకాశం ఉంది అని గుర్తించడం కూడా అంతే ముఖ్యం. సరే, ఒకసారి అయిపోయింది, దురదృష్టవశాత్తు వాళ్ళకు వ్యాధి వచ్చింది అనుకుందాం. సో అంటే నెక్స్ట్ 5 yearsలో కానీ 10 yearsలో కానీ ఈ ఆల్జిమర్స్కి లేదా డిమెన్షియాకి ఇలాంటి ట్రీట్మెంట్ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ మనకు ఆశావాహ దృక్పథం లేదా ఆశావాహ రిజల్ట్స్ ఫలితాలు కనబడుతున్నాయని చెప్పేసి వచ్చే ఏమన్నా ఆవిష్కరణలు కనబడుతున్నాయి అంటే రోజుకో కొత్త మందులు వస్తున్నాయి, ఏదో కొత్త స్ప్రే అని చెప్తున్నారు, లేకపోతే ఇంకొక కొత్త టాబ్లెట్ అని చెప్తున్నారు. ఇంకా ప్రయోగాత్మకంగా ఎక్కడ ఈ ల్యాబొరేటరీలో చేస్తూ ఉన్నారు. సైన్స్ అనేది నిరంతర ప్రవాహం లాంటిది. ఇప్పుడు ఇక్కడే కానీ అందరూ చెప్పేది కూడా ఏమిటంటే అన్ని వ్యాధులకు కూడా ప్రివెన్షన్ అనేది లేకపోయినా ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఒకసారి కానీ ఫ్లారిడ్ అంటాం మా భాషలో, ఏమిటి పూర్తిగా అన్ని లక్షణాలు వచ్చేసాయి, చేయి వణికిపోతుంది, నడక అసలు నడిచితే ఏదో గైట్ అన్నది మారిపోయింది, హ్యాండ్ రైటింగ్ అసలు చిన్న అక్షరాలు అయిపోయినాయి అంటే పూర్తి వ్యాధి వచ్చినట్లు లెక్క, పార్కిన్సన్ వ్యాధి. అప్పుడు మీరు చేసిన ఎంత ఉపయోగం ఉంటుంది? మీరు చెప్పిన DBS అన్నది అప్పుడు చేసిన ఎంత ఉపయోగం ఉంటుంది? అదే కానీ మామూలు మొదటి లక్షణాల్లో కానీ గుర్తించగలిగి దానికి మన ఆల్ఫా సైన్యూక్లియర్ టెస్ట్ చేస్తే దాని ఉపయోగం ఎంత ఉంటుందో గమనించండి. ఈరోజు మీరు చెప్పారు చాలా కరెక్ట్, అది DBS తాలూకు ఉపయోగం 90% ఉందని. అది హైదరాబాద్ నగరంలో ఇన్ని చోట్ల అడ్వాంటేజ్ ఉంది, మరి ఇప్పుడు మనం తీసుకుంటాం. అప్పుడు DBS చేసినప్పుడు మనం ఏం చెప్తామంటే బ్రెయిన్కి 2 వైపులా వచ్చినట్టయితే ఉపయోగం తక్కువ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు శాతం తక్కువ, ఎక్కువ వణుకుడు ప్రాబ్లం ఉండేటప్పుడు ఫలితాలు చాలా బాగుంటాయి. అలాంటిది ఆ స్టేజ్లో కానీ మీరు డాక్టర్ని సంప్రదిస్తే వెంటనే DBS చేస్తారని కాకపోయినా మిమ్మల్ని సంప్రదించిన తర్వాత మీరు సుముఖంగా ఉంటే దానివల్ల ఎంత మంది జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్జిమర్స్ వ్యాధి కూడా అంతే, పూర్తిగా మర్చిపోయి మూత్ర కంట్రోల్ లేక డిపెండెంట్ అయిపోయి అసలు బయటకు వెళ్తే తన ఇల్లు గుర్తుపట్టలేని పరిస్థితిలో కానీ వైద్యం చేస్తే దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినట్టు మెదడు క్యాన్సర్ ఏదైతే బ్రెయిన్ క్యాన్సర్ ఉందో అవన్నీ కణతుల ద్వారానే వస్తాయి, ట్యూమర్స్ ద్వారానే వస్తాయి అని అంటున్నాం. అట్లా అని చెప్పేసి అన్ని ట్యూమర్స్ మాత్రం క్యాన్సర్వి కావు అని అంటున్నాం. అవును. సో దీని గురించి కొద్దిగా వివరిస్తారా? అంటే మీరు చెప్పింది ఇంకా విశ్లేషణ చేస్తే మెదడులో వచ్చిన క్యాన్సర్స్ అన్నీ ట్యూమర్సే, అందులో డౌట్ లేదు. ట్యూమర్ అనగా ఏమిటంటే మెదడు లోపల సృష్టికర్త తయారు చేసినటువంటి మెదడు తాలూకు సైజు కాకుండా దానిలో కొత్తగా చేసినట్టు ఒక స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్ అంటాం. అంటే ఏమిటి, ఇప్పుడు మెందుకు ఆ కవచం అన్నది ఒక పురిభాగం చాలా ఉపయోగం అయితే దానివల్ల చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా ఉండాల్సిన ఇంత ఫ్లూయిడ్ ఉండాలి, ఎంత ఉందో ఆయన ఒక నిష్పత్తి పెట్టాడు. ఆయన ఏదైనా కారణం వల్ల కొత్త తయారీ మొదలైంది అనుకోండి, దాన్ని తెలియకుండానే మెదడు మీద ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు పొట్టలో మీరు గమనించండి, 3 కిలోలు రూల్ ఆపరేషన్ చేసాం ట్యూమర్కి, లేకపోతే 4 కిలోలు చేసామని మనం చదువుతూ ఉంటాం. బ్రెయిన్లో కొన్ని సెంటీమీటర్లు వస్తేనే ఇబ్బంది కదండి, ఓ ముఖ్యమైన కేంద్రంలో వస్తే ఎంత ఇబ్బంది. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే ఈ ట్యూమర్లు అన్నది అంత ప్రాబ్లం కాబట్టి క్యాన్సర్ అన్నది అది అక్కడ ఆగకుండా మిగతా చుట్టుపక్కల ప్రాంతం కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఏదైతే మెటాస్టిస్ అని కూడా ఉంది కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్స్ అన్నమని ట్యూమర్సే అయినా కూడా దానివల్ల ప్రమాదమైనవి. కానీ ట్యూమర్స్ అన్ని క్యాన్సర్లు కాదు, దానిలో బెనైన్ ట్యూమర్స్ అంటాం ఎంతో శాతం దగ్గర ఇప్పుడు చెవు వినబడకపోవడానికి వచ్చే కారణం వచ్చేటువంటి సిపి యాంగిల్ ట్యూమర్ అని, స్వానోమా అని, మెనింజోమా అని, లేకపోతే డెర్మాయిడ్ సిస్ట్ అని, ఇలాంటివి ఎన్నో ట్యూమర్స్ ఉన్నాయి. మెదడులో చీము కానీ ఇవన్నిటి కూడా క్యాన్సర్ కానివే. సో ప్రతిదీ కూడా ట్యూమర్ అన్నది క్యాన్సర్ అనేటువంటి అపోహను కూడా బయటకు పడాలి. ఇందుకు గణనీయమైనటువంటి వైద్యం ఉంది సమయంలో. ఇప్పుడు అది కూడా అందరికీ ఆపరేషన్ లేదు. ఇప్పుడు సైన్స్ ప్రగతి ఎంత చెందిందంటే 2 సెంటీమీటర్ల కంటే బ్రెయిన్ ట్యూమర్ కానీ ఉన్నా ఈ మధ్యకాలంలో రేడియేషన్ అనే ఒక ప్రక్రియ వచ్చింది, SRS అని, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అని, గామా నైఫ్ అని, అంటే లేకపోతే MR లినాక్ అని, ఇన్ని పరిస్థితులు మీకు మీ దగ్గర ఉంది హైదరాబాద్ నగరంలోనే. సో ఇప్పుడు మీరు అంటారు కదా సార్, గామా నైఫ్ అనేది అంటే శస్త్రచికిత్స లేకుండా కణితిని తొలగించడం. అవును.
సో అంటే ఇది ఎంత అంటే మీరు అన్నట్టు ఇది ఎంఎంలో ప్రిసైజ్ ఉంటుంది. సో అసలు కణతి అంటే శస్త్రచికిత్స లేకుండా ఎట్లా చేస్తారు సార్ అది? అంటే అది రేడియేషన్ పద్ధతి. రేడియేషన్ వల్ల ఏమిటంటే అక్కడ కణాలను నెమ్మదిగా నాశనం చేసి ట్యూమర్ అనేది స్ట్రింక్ అవుపోవడం ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ ఉంటుంది. అదొక పద్ధతి. భారతదేశ హెల్త్ కేర్ విషయానికి వస్తే మనం యాక్చువల్గా కరోనా లాంటి పెద్ద భూతాన్ని మనం సమర్థంగా ఎదుర్కొన్నాం. ప్రపంచానికి ఒక వ్యాక్సిన్ తయారు చేసి మనం ఇచ్చాము. తప్పకుండా అసలు చెప్పుకోవాల్సింది. సో ఇప్పుడు 2025లో సో వేర్ వి స్టాండ్, సో మనం ఎక్కడ ఉన్నాము, సో అదే రకంగా ఫ్యూచర్లో మన హెల్త్ కేర్ ఏ రకంగా ఉండబోతుంది, సో మీరు ఎలాంటి సూచన చేస్తారు? భారతదేశంలో వైద్య పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది చాలా దేశాల కంటే. ఏ దేశాన్ని మనం కించపరచడానికి లేకపోయినా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏదైనా యూరోప్లో ఏ దేశాల్లో కానీ ఎన్నెన్ని ఎంఆర్ఐ మెషిన్లు ఉన్నాయో తెలుసా? అసలు కానీ ఎక్కడన్నా ఆ దేశంలో ఈవెన్ లండన్లో కూడా ఒక వ్యక్తి నడుము నొప్పితో వెళ్ళి ఒక ఎంఆర్ఐ చేయించుకోవాలంటే కనీసం 3 నుంచి 4 నెలలు వెయిట్ చేయాలి. కొన్ని దగ్గరలో ఎక్కడో కెనడాలో అయితే నెక్స్ట్ ఇయర్కి అపాయింట్మెంట్ ఇచ్చిన సన్నివేశాలు ఉన్నాయట. ఇక్కడ ఎంఆర్ఐ నడుము నొప్పి నాకు వచ్చింది నేను చేయించుకోవాలంటే అరగంటలో ఎంఆర్ఐ ఫిల్మ్స్ మీద దగ్గరికి ఉంటాయి. అంటే ఎంత ప్రగతి చెందింది. దీనివలన మెడికల్ టూరిజం అనేది అన్ని దేశాల కళ్ళు అందరి పేషెంట్లు కూడా భాగ్యనగరం ఏదైతే ఉందో దాని మీద ఎందుకు పడ్డాయంటే ఈ నగరంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు, కాస్ట్ ఎఫెక్టివ్నెస్, భారతదేశం ముందు నుంచి ఏదైతే పేరెన్నగానటువంటి హాస్పిటాలిటీ, అతిథి దేవోభావ అనే ఆలోచన. అందువల్ల ఎవరన్నా ఏ పేషెంట్ ఎక్కడ సొమాలియా నుంచి రానివ్వండి, సుడాన్ నుంచి రావని, లేకపోతే మిడిల్ ఈస్ట్ నుంచి రావని కానీ ఎవరికి కూడా ఈ దేశం 2 చేతులు రాచి వాళ్ళని సరైన పద్ధతిలో చూసుకొని సరైన ఆరోగ్యం ఇచ్చేటువంటి సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మెడికల్ టూరిజం అన్నది భారతదేశంలో దగ్గర 9 బిలియన్లు ఆర్థికంగా సంపాదిస్తుంది. 9 బిలియన్లు అంటే నమ్మండి ఎంత అది. ఇంకా అది పెరగడానికి అవకాశం ఉంది. ఇందులో ఒక విధంగా నేను చెప్పాల్సింది న్యూరోసర్జరీ విభాగానికి చెందిన వాడిని కాబట్టి అగ్రతాంబూలం న్యూరోసర్జరీకి సంబంధించింది. అంటే న్యూరోసర్జరీ పేషెంట్లు వైద్యం కోసం ఉన్న పరిస్థితులు, ఫెసిలిటీసు మనం చెప్పుకున్నాం. ఎంఆర్ కానీ, ఎంఆర్ లినాక్ అని కానీ, లేకపోతే గామా నైఫ్ అని కానీ, క్యోసా అని కానీ, మైక్రోస్కోప్ కానీ, నావిగేషన్ అని ఏదైతే ప్రపంచంలో ముఖ్య నగరాల్లో ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందువల్ల ఇక్కడికి అందరి చూపు ఇటే ఉంది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు అమెరికాలో చేసిన దానికంటే చాలా తక్కువ కాస్ట్. అందరూ గమనించండి, ఏదైతే ఇక్కడ ఎక్కువ కాస్ట్ అవుతుందని కాదు, భారతదేశంలో చేసేటువంటి వైద్య విధానం తాలూకా కాస్ట్ చాలా చాలా తక్కువ. మీరు అన్నట్టు అంటే ఇప్పుడు సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వీ కెన్ రీడ్ ఎన్ నెంబర్ ఆఫ్ డాటా విత్ ఇన్ సెకండ్స్, వీ కెన్ రీడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఎనీథింగ్, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్లు మనకు వచ్చేస్తున్నాయి. సో అందరు అనేది ఏంటంటే సాధారణంగా 200-300 సంవత్సరాలు ఏదైతే ఇన్వెన్షన్స్ వచ్చినాయో అవి నెక్స్ట్ 10-20 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ ది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? సో ఈ ఏఏ కానీ, రోబోటిక్స్ కానీ, ఈ బిగ్ డేటా కానీ సో వచ్చే 10 ఇయర్స్లోనే ముఖ్యంగా ఈ న్యూరో విభాగంలో, మీ విభాగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం? నా అంచనా ఏమిటంటే చాలా వస్తాయండి. ఒక చెప్పండి, ఒక రే క్రూవెల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక కంప్యూటర్ మాంత్రికుడు, అమెరికన్ శాస్త్రవేత్త. ముందు గూగుల్లో పనిచేసేవాడు. ఆయన ఒక ప్రిడిక్షన్ ఇచ్చాడు, 2030 కల్లా న్యాచురల్ కారణాలతో మనిషికి మరణం ఉండదు అని. మనం 2025లో ఉన్నాం, ఇంకొక 5 సంవత్సరాలు వేసి చూడాలి. ఆయన కాన్సెప్ట్ ఏమిటంటే యాంటీ ఏజింగ్, లేకపోతే ఏజింగ్ కాకుండా చేసేటువంటి నానో రాబోస్, అంటే ఇక్కడ నుంచి రక్తనాళం నుంచి నానో రాబోస్ పంపిస్తారట. ఏదైతే డ్యామేజ్ అయిపోయిన కణాలన్నీ వేరి పడేస్తుంది. ఈయన ఆషామాషికి తీయడానికి ఎందుకు లేదు ఏంటంటే ఈయన చేసిన ప్రిడిక్షన్స్ అనేది 90% కరెక్ట్. ఓకే, సో ఇది కూడా అవుతుందని 2030 కానీ భారతదేశం అంతా ప్రపంచం అంతా ఉత్కంఠతో ఉంది. చాలా సంచలనమైన వార్త. అదే కాకుండా ఒక అల్ ఖలీల్ అని ఒక మనిషి ఉన్నాడు. ఆయన కొన్ని నెలల క్రితం బ్రెయిన్ బ్రిడ్జ్ అని ద్వారా అసలు ఎవరికైతే ఇప్పుడు మనం చెప్పుకున్న పార్కిన్సన్ వ్యాధి, లేకపోతే ఆల్జిమర్స్ వ్యాధి అని వచ్చింది. ఒక హెడ్ ఇంజరీతో యాక్సిడెంట్లో చనిపోయిన మెదడుతాలో తల ఈ వ్యక్తికి అమర్చాడు. అంటే బ్రెయిన్ తల మార్చేశాడు. మన చిన్నప్పుడు స్కూల్లో చదువుతుంటే ఒక కల్పిత మాట మాట్లాడు, తల మార్చాలి వీడికి బ్రెయిన్ పని చేయట్లేదని ఆయన చేశాడు. అప్పుడు ఆ వ్యక్తి శరీరం అంతే. అదే దగ్గరలో రాబోతుందని చాలా చాలా గట్టిగా చెప్తున్నాడు ఆయన. దానికి కూడా బడిబడిగా దిశలు ఎన్నో కంపెనీలు దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి.
ఆ మధ్యన మన భారతదేశం సందర్శించాడండి ఒక ఆయన బ్రెయిన్ జాన్సన్ అండి. మత్ అని ఒక పెద్ద ఇదైపోయింది, ట్రెండింగ్ అయిపోయింది. అంటే ఏమిటి, ఇప్పుడు ఉన్న పద్ధతులు అండి, అది అందరూ అతనిలాగా చేయలేరు. అతను సంవత్సరానికి కొన్ని మిలియన్లు ఖర్చు పెడుతూ ఉన్నాడు దానికి ఉండడానికి, ఆ మందులు, ఆ భోజనం, అదంతా. అది సాధ్యం కాకపోవచ్చు. కానీ సైన్స్ ప్రకారం వీళ్ళిద్దరు చెప్పిన విషయాలు మాత్రం తప్పకుండా వచ్చేటట్టు ఉంది. సైన్స్ ప్రగతి అంటే ఏదైతే ఉందో, ఇంతకుముందు బ్రెయిన్ ఆపరేషన్ చేశాం, ఎలా ఉండేది ఆలోచన అంటే పేషెంట్ బతికితే చాలు అన్నట్టు పాతకాలంలో ఉండేది. ఎడం పక్క ఆపరేషన్ చేసాం, మాట కొంచెం తేడా ఉంటుంది కానీ యాక్సెప్ట్ చేయక తప్పదు. చుట్టాలు కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, అంటే వాస్తవిక వాతావరణం మీద కంప్యూటర్ తాలూకా మాధ్యమంతో ఈ 3D ఇమేజింగ్ ద్వారా కంప్యూటర్ సిటీ స్కాన్ తాలూకు ఇమేజెస్, ఎంఆర్ఐ తాలూకు ఇమేజెస్ ఎక్స్ట్రాపోలేట్ చేసి యాక్యురసీ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరి ప్రజలలో, డాక్టర్లో కొంత భయం. ఎందుకంటే ఈ మధ్యన 2-3 ఒక సమాచారాలు వచ్చాయి, వార్తలు. ఏదైతే ఒక చిన్న బాబులో ఆ తల్లి చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తేను మిస్ అయిపోయారు అందరట డయాగ్నోసిస్. చాట్ జీపీటీలో ఈ ఎంఆర్ఐ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ప్రతి సెంటెన్స్ టైప్ చేసి ఫీడ్ చేసింది. చాట్ జీపీటీ 5 నిమిషాలు ఏం చెప్పిందంటే, ఈ అమ్మాయికి ఈ టిదర్ కార్డ్ సిండ్రోమ్ ఉంది అని. ఆ రిపోర్ట్ పట్టుకొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ కూడా ఒప్పుకొని దానికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇంకొక పాపకి చిన్న యాక్సిడెంట్ అయ్యి చెయ్యి అంతా వాపు ఉంది. డాక్టర్ల దగ్గర చూశారు, ఎక్స్రేలు చేశారు, నార్మల్, ఏం భయపడాల్సిన లేదు. అయితే ఇప్పుడు అందరి ఇంటి దగ్గర ఈ సమాచారం ఉండేసరికి ఏం జరిగింది, ఆమె మళ్ళీ ఈ క్రాక్ అని మన మహాత్ముడు ఎలాన్ మాస్క్ గారి గ్రాక్లో దాన్ని ఫీడ్ చేస్తే ఫ్రాక్చర్ ఉంది అని చెప్పారు. అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోవడం, దానికి మళ్ళీ వేరే మిగతా పరీక్షలు చేసి దానికి ఏదో కట్టివేయడం జరిగింది. ప్రమాదమైన పరిస్థితి ఏమి లేదు. ఈ మధ్యకాలంలో ఇంకో స్త్రీ ఏమిటి, ఏదో నొప్పులు, కాళ్ళ నొప్పులు, కొంచెం బరువు తగ్గిపోతూ ఉంది అనుకుని వెళ్ళంటే అందరూ ఏదో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం అని చెప్పారు. చివరికి అది హాషిమోటోస్ డిజీజ్ అని వచ్చింది అట. అంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం, దాంట్లో ఏదన్నా ఈ ఇమ్యూనో వ్యవస్థ అన్నది కుదేలా పడిపోవడంలో వచ్చింది అని. ఇలాగన్నీ వస్తూ ఉన్నాయి. నేను చెప్పేది ఏమిటంటే, దీనివలన అందరూ భయపడడం కాకపోయినా ఇది హాస్యాస్పదం కాదు. ఒకప్పుడు సిటీ స్కాన్ ఉండేది అన్ని హాస్పిటల్లో, ఎంఆర్ఐ వచ్చింది, పెట్ స్కాన్ వచ్చింది, ఎంఆర్ఐలో డిఫ్యూజన్ ఎంఆర్ఐ పద్ధతులు ఉంది, ట్రాక్టోగ్రఫీ వచ్చింది, మారుతున్నాయి కదా. అలాగే పెద్ద హాస్పిటల్ ఈ రోజున ఏదైతే ఆగ్మెంటెడ్ రియాలిటీ, కార్పొరేట్ హాస్పిటల్ ఆల్రెడీ 3 ఉన్నాయి. ఎక్కడ కొచ్చిలో ఒక హాస్పిటల్ ఉన్నా, లేకపోతే మ్యాక్స్లోనా, లేకపోతే అమృతాలో ఉన్నాయట సౌకర్యాలు. ఇంకెంతో దూరం లేదు. ఇందాక చెప్పినట్టుగానే వాషింగ్టన్ డీసీలోనో లేకపోతే పిట్స్బర్గ్లో వచ్చినటువంటి విధి విధానాలు ఎంతో సమయం పట్టట్లేదు హైదరాబాద్కి. అలాగే ఇప్పుడు ఇలాంటి పద్ధతులు కానీ మనం ప్రతి పెద్ద హాస్పిటల్లో ఒక చాట్ జీపీటీని పెట్టుకుంటే మిస్ అవ్వడానికి ఆస్కారం లేదు కదా. ఇప్పుడు అది కానీ మన డయాగ్నోస్ మిస్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు సమాచారం చేసి మనం మిస్ అయినట్టు అవుతుంది కదా. ఇక్కడ అందరికీ నేను చెప్పిన మాట, ఈ మధ్యన కాలం 2-3 కార్యక్రమాలు దీని మీద చేశాను నేను. ఏది మొట్టమొదటి చేసిన డాక్టర్ తెలివి తక్కువ కాదండి, ఆయన దగ్గర ఉండేటువంటి సమాచారం తక్కువ. అప్పటికి పేషెంట్ తాలకు ఉన్నటువంటి వివరాలు. ఇప్పుడు ఒక 4 డాక్టర్ సందర్శించిన తర్వాత ఇంత ఫైళ్ళు ఉంటాయి. లాస్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి ఈ మంది ఇచ్చారు, ఉపయోగపడలేదు, ఈ టెస్ట్ చేశారు, కనబడలేదు, ఇంకా ఈ టెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని ఒక ఆలోచన ఉంటుంది. సో అందుకని లాస్ట్ డాక్టర్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్. ఈ గ్రాక్ కూడా అలాగే, ఇక్కడ డాక్టర్ తాలూకు తెలివి తక్కువ కాదు. సో డాక్టర్ గారు, సాధారణంగా పిల్లల విషయంలో కానీ మనం జ్ఞాపక శక్తి వారికి బాగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. దానికోసం సూపర్ ఫుడ్స్ అని, దానికి రకరకాల జ్ఞాపక శక్తులు కూడా కొన్ని మందులు వేసుకుంటున్నారు అని చెప్పేసి వింటున్నాను. యాక్చువల్గా జ్ఞాపక శక్తిని సహజసిద్ధంగా పెంచాలంటే ఏం చేయాలి? సో దానికి కూడా ఎలా అయినా జ్ఞాపక శక్తిని పెంచే మందులు ఏమైనా ఉన్నాయి? ఫస్ట్ ఏమిటంటే, జ్ఞాపక శక్తి పెంచేదాన్ని నిజానికి మందులు లేవు. అంటే ఆల్టర్నేటివ్ వైద్యంలో ఏదో అశ్వగంధ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆలోపతిలో నేను నమ్మిన వైద్యంలో మాత్రం దీనికి ప్రమాణాలు, మందులు అంటూ ఏమీ లేవు. జ్ఞాపశక్తి పెంచడానికి 2 నా ప్రకారం. ఒకటి ప్రయత్నం. రెండవది డిస్ట్రాక్షన్ లేకుండా దృష్టి కేంద్రీకరణ. ఈ రోజుల్లో ఏమైందంటే, పిల్లలు ఈ యుగంలో, ఈ తరంలో పుట్టారు, జనరేషన్ Z కానీ జనరేషన్ Y కానీ. వాళ్ళు పుట్టిన వాతావరణం చాలా తేడా ఉంది. వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయడానికి కూడా లేదు. కోవిడ్ టైం వచ్చింది. కోవిడ్ అన్నది ప్రపంచంలో దగ్గర 7 మిలియన్ మంది జరిగిపోవడం, 77 మిలియన్ మందికి వచ్చిందన్నట్టయితే పిల్లల మీద నా ప్రకారం చాలా పెద్దదెబ్బ కొట్టింది అని. ఎందుకంటే అప్పుడు విద్యా విధానం ఆ సంవత్సరం 2 సంవత్సరాలంతా కూడా మొబైల్ ద్వారానే, ఐప్యాడ్ ద్వారానే.
జ్ఞాపక శక్తి అన్నది ఎప్పుడో ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చనిపోయినప్పుడే ఒక వ్యక్తి దానికి బ్రెయిన్ కట్ చేశాడు ఆయన సీక్రెట్గా. అంటే 240 పీసులు కట్ చేసాడట. అంటే ఏమిటి ఇంత తెలివైన వాడు ఈయన, ఏంటి స్పెషల్ ఉంది బ్రెయిన్లో, ఈ మేధాశక్తి ఏముందని. ఏవో కొన్ని చోట్ల ఏదో తేడా వచ్చింది తప్ప నిజానికి గమనించిందల్లా ఏమిటంటే ఆయన ఐన్స్టీన్ కాబట్టి ఏదో పెరట్లో పెద్దగా ఉంది, లేకపోతే లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉంది, ఇలాగ వాళ్ళు నిర్దేశించారు. కానీ ఎక్కువ మందికి చెప్పేది ఏమిటంటే బ్రెయిన్ అన్నది సహజ సిద్ధమైంది, దానిని మనం ఎట్లా తయారు చేసుకుంటాం. ఇందాక చెప్పినటువంటి ఏదైతే ఉందో జ్ఞాపక శక్తి, ఒళ్ళు వేసేటువంటి పద్ధతి, 1-2 సార్లు నిద్ర, ఈ డిజిటల్ యుగంలో దానికి సాధ్యమైనంత దూరంగా ఉండడం, ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు. పాతకాలంలో ఏదైతే బ్రహ్మముహూర్తం అన్నది ఏదైతే ఉందో కాకపోయినా ఆ సమయంలో తెల్లవారు లేచి చదవడం అన్నది అలవాటు చాలా తక్కువైపోయింది. తల్లిదండ్రులే ఎవరు పిల్లలు ఎప్పుడు లేస్తారు. ఇలాంటివన్నీ ఉన్నంత వరకు ఈ తరంలో, ముందు తరంలో పిల్లలందరూ కూడా షార్ప్ అవ్వాలి. ఐక్యూ ఎక్కువైనా కానీ ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల్లో జ్ఞాపక శక్తి అనేది కుంటుపడేదానికి ప్రమాదం అయితే ఉంది. జ్ఞాపక శక్తి స్కూల్లో కరికులంలో మార్కులు సంపాదించడం ఎక్కువైతే ఒక వ్యక్తిగా, సంఘంలో ఒక మంచి సంఘజీవిగా గుర్తింపు రావడానికి ఇవన్నీ ఇబ్బందికరం అవుతాయని నాకు భయంగా ఉంది. డాక్టర్ గారు, అంటే మీ సుదీర్ఘమైన అనుభవంలో అంటే 1 or 2 కేసెస్ని ఏమన్నా మాకు చెప్తారా? సో అంటే విచ్ హెస్ ఇంట్రెస్టింగ్ కానీ, లేదా ఒక సక్సెస్ స్టోరీ లాగా ఉన్నది కానీ, లేదా ఛాలెంజ్గా తీసుకొని చేసింది కానీ? చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏమిటంటే ఇప్పుడు ఎన్యూరిజం ఇందాక మీరు అన్నారు, అప్పటికి ఇంకా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ లేదు. ఇది ఎప్పటి మాట అంటే 88 నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో ఎన్యూరిజం ఆపరేషన్ చేస్తే దాని గురించి ఒక లోకోక్తి ఉంది ఆంగ్లంలో. సర్జరీ చేసే ముందు 2 రోజులు, సర్జరీ చేసిన తర్వాత 2 రోజులు, సర్జరీ చేసిన సర్జన్ కట్టి నిద్ర పట్టదట. నేను ఇంకొక మాట చెప్తాను, బీపీ అన్నది 100, 120 ఉండేది 40, 50 చేసి ఎనస్థెటిస్ట్ సాయం చేస్తాడు. అందరు టైంలో న్యూరో రేడియాలజిస్టులు, న్యూరో ఎనస్థెటిస్టులు, న్యూరో ఫిజియాలజిస్టులు వాళ్ళ తాలూకా సహాయం కూడా ఎంతో ముఖ్యం. న్యూరో సర్జరీకి ఒక్కలుగా చేసేది కాదు ఇది. బీపీ తక్కువ చేయాలని చెప్తాం. అంటే న్యూరో ఎనస్థెటిస్ట్కి మాకు మధ్యలో కమ్యూనిటీ జరుగుతూ ఉంటుంది. బీపీ సడన్గా 40కో 30కో వేస్తారు, మనం క్లిప్ వేస్తాం. అయిపోయిన తర్వాత నెమ్మదిగా బీపీ బయటకు తీసుకొస్తూ ఉంటారు. ఆ టైంలో కానీ రప్చర్ ఏదైనా అయితే బీపీ తగ్గించడానికి చేసినప్పుడు మానిటర్ పేషెంట్ కంట్రోల్ చేయడానికి బీపీ అంతా మానిటర్ మీద కనబడుతుంది. వేసే డాక్టర్ తాలూకా బీపీ కంట్రోల్ కొలవడానికి ఏదైనా ప్రమాణాలు ఉన్నాయా, ఏదైనా విధానాలు ఉన్నాయా? ఆ టైంలో చేసే సర్జన్కి హార్ట్ రేట్ ఎంత ఉంటుంది, బీపీ ఎంత పెరిగింది ఆ నిమిషంలో, దానివల్ల ఎన్ని ఎన్యూరిజం చేస్తే ఎన్ని ఆటుపోట్లకి ఆ గుండె లోన్ అవుతుంది, దానివల్ల ఎంత ప్రమాదం ఉందని ఎంతమంది గమనిస్తారు. అయితే లక్కీగా ఇప్పుడు ఏమిటి, ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వచ్చింది. అలాంటిది ఒక స్త్రీకి, మధ్య వయసులో ఉన్న స్త్రీకి, హిందీ టీచర్కి 3 ఎన్యూరిజములు ఒకే సైడ్ ఒకే పేషెంట్కి ఉన్నాయి. అంటే 1x3 రెట్లు 3 క్లిప్పులు వేసి ఆ తర్వాత బ్రెయిన్లో వాటర్ పెరగడం వల్ల వచ్చినటువంటి దానికి హైడ్రోకెఫలస్కి షంట్ ఆపరేషన్ చేసి 30 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించిందని అంటే ఎంత సంతోషం. రెండోది, ఈ మధ్య కాలంలో ఇప్పుడు మన సమయాభావం ఇంకెన్నో కేసులు చెప్పడానికి లేదు. ఒకసారి దగ్గర సంవత్సరన్నర పైన 6వ అంతస్తు నుంచి ఒక చిన్న బాలుడు పడిపోయాడు, 10 సంవత్సరాల బాలుడు. మెదడు లోపల ఉండేటువంటి బోను, స్కల్ బోన్ అన్నది ఒక 12 ముక్కలు అయిపోయింది. మెదడు లోపల ఇది వెళ్ళిపోయింది. 5 రోజులు బీపీ అన్నది అసలు రికార్డు కాలేదు. హిమోగ్లోబిన్ అన్నది 6 గ్రాములు ఉంది. ఆపరేషన్ చేయడానికి కూడా అసలు ఆ టైంలో ఫిట్ కాడు. మందులు ఇచ్చి ప్రయత్నం చేసి 6 రోజుల తర్వాత ఆపరేషన్ చేసి ఆ తర్వాత ఆ బోన్స్ అన్ని తీసేయటం వల్ల బ్రెయిన్ ఖాళీ అయిపోయింది అక్కడ. అంటే దానికి ఆచ్ఛాదం లేదు, స్కల్ భాగం లేదు కదా. దానికోసం ఒక పీక్ మెటీరియల్ నుండి ఒక పెట్టి ఇన్ని చేసిన తర్వాత ఆ పిల్లాడు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాడంటే అసలు ఎంత సంతోషం, ఎంత స్ఫూర్తిదాయకం. ఏదైతే మెడికల్ మ్యాజిక్ అని చెప్తున్నామో దానిలో ఇంతకంటే సహోదరణంగా ఏం కావాలి. ఇలాంటివన్నీ ఎంతో స్ఫూర్తిదాయకం అనిపిస్తూ ఉంటాయి. అయితే ఏమిటంటే న్యూరో సర్జరీ ఇందాక చెప్పినట్టుగా నన్ను వెళ్ళడం అనుకున్నట్టు ఇదేదో జబ్బలు తరుచుకోవడానికి చెప్పేదో వైద్యం కాదు. న్యూరో సర్జరీ అనేది రిస్క్తో కూడుకున్నది. దానిలో ఇప్పుడైతే సాధనాలు రావడం వల్ల రిస్క్ అన్నది చాలా శాతం తగ్గిపోయింది. ఇప్పుడు రిస్క్ ఇది మీరు పర్సంటేజ్ సక్సెస్ రేట్ చేస్తుంటే 80 నుంచి 90% బ్రెయిన్ ఆపరేషన్కి, స్పైన్ ఆపరేషన్కి దగ్గర 75 నుంచి 80, ఎపిలెప్సీ సర్జరీకి దగ్గర 50 నుంచి 60%, ఎన్యూరిజం సర్జరీకి కూడా 80 నుంచి 70%. ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీ రావడం వల్ల ఆపరేషన్ లేకుండానే అసలు ఎంత మంచి వైద్య విధానం వచ్చింది. సైన్స్ ప్రగతి జరిగింది, అక్కడ ఆగిపోవటం లేదు. అది ఒక స్టాటిక్గా లేదు. అది
ఇది నిరంతర ప్రగతి ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా కొత్త విధానాలు వస్తాయి. సో ఫైనల్గా సార్, యాక్చువల్గా మీరు ఆల్మోస్ట్ ఒక 4 దశాబ్దాలుగా రంగంలో ఉన్నారు, 20,000కి పైగా ఆపరేషన్ చేశారు, ఎంతో సంక్లిష్టమైన ఆపరేషన్లు ఇప్పుడు మీరు చెప్పారు. సో మీ అదృష్టశాత్తు మీ కొడుకు కూడా ఎయిమ్స్లో చదివాడు కార్డియాక్ సర్జరీ. సో అంటే మీరు నెక్స్ట్ 10 yearsలో అంటే మీ గోల్ ఏంది, అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏమైనా కొత్త లక్ష్యాలు ఏమైనా పెట్టుకున్నారా? సో మీరు ఏం చేద్దాం అనుకున్నారు? అంటే నేను అందరికి చెప్పేది, నేను ఇప్పుడు నా వయసు దగ్గరలో ఇంకా ఒక నెలన్నరలో 70 కాబోతుంది. నేను 71లో ప్రవేశిస్తాను. నేను నమ్మే భగవంతుడు ఆరోగ్యం ఇచ్చినంత వరకు పేషెంట్లని చూడడం, వైద్యం చేయడం, వాళ్ళ మంచిని ఇంకా పెంపొందించడం, ఇంకా నాకు ఆరోగ్యం బాగా ఇవ్వు దేవుడా అని కోరుకుంటాను. నన్ను నమ్మిన పేషెంట్లు ఎవరైతే మేమనేది పేషెంట్ దేవుళ్ళు, హాస్పిటల్ కానీ డాక్టర్లు కానీ ఉన్నారంటే పేషెంట్లు వాళ్ళ వల్లే వీళ్ళందరికీ జీవనం గడుస్తూ ఉంది. ఇది గమనించాలి. పేషెంట్లు తాలూకు ఆలోచన విధానాలు మారినా కూడా వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పి చేయాల్సినటువంటి బాధ్యత మనది. పేషెంట్లు చుట్టాల ఇబ్బందులు వస్తారు. సరే, గూగుల్ డాక్టర్ రంగప్రవేశం చేశాడు. ఇన్ని ఇబ్బందుల్ని, ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని మనం ముందు ప్రవాహం వెళ్తూ ఉండాలి. సో ఇది నేను ఇక్కడ వయస్సు రిటైర్మెంట్ అంత పెట్టుకోలేదు. నా ఆరోగ్యం సహకరించినంత వరకు, భగవత్ కృప ఉన్నంత వరకు వైద్యం పేషెంట్ని చూడడం అనేది చేస్తూనే ఉంటాను. సాధారణంగా అడ్వాన్స్లు పెరుగుతున్నాయి, కొత్త ఎక్విప్మెంట్ వస్తుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. మెడికల్ ఇన్ఫ్లేషన్ గ్రోయింగ్ బై 14%, బట్ నార్మల్ ఇన్ఫ్లేషన్ ఇస్ 6% లైక్ దాట్. సో అంటే మనం దీన్ని మ్యాచ్ చేయడానికి, సో సామాన్యులకు కానీ మధ్యతరగతి వరకు కానీ అసలు ప్రజలకి మీరు ఏం చెప్తారు, లేదా హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి అవసరం అని చెప్తారు? ఇన్సూరెన్స్ అనేది ఏదైతే అమెరికా దేశంలో ఎందుకు ఇబ్బందులు అనేది తక్కువ అని అంటే, అక్కడ కూడా ఇబ్బందులు వచ్చాయి. అక్కడ ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటి ఇన్సూరెన్స్ వ్యవస్థ ఒక అధిపతిని బాగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న యువకుడు కాల్చి చంపాడు. కారణం ఏంటంటే ఇన్సూరెన్స్లో ఉన్న లోటుపాట్లు. వాళ్ళ నాన్నగారికి ఏదో బ్రెయిన్లో కాదు, బ్లడ్ క్యాన్సర్ రావడం, ఆ చివరి దశలో, అవసాన దశలో ఉండేటప్పుడు అసలు ఆ ఇన్సూరెన్స్ రకరకాల క్వశ్చన్లు అడిగి అది ఇవ్వకపోవడం, ఇంకా విసిగిపోయి ఫ్రస్ట్రేటెస్ చంపేశాడు. అంటే ఇన్సూరెన్స్ అన్నది ఉండడం అన్నది ఒక ముఖ్యమైన అంశమైనా అందులో ఉండేటువంటి విధి విధానాలు కూడా కొంత సులభతరం చేయాలి. భారతదేశంలో ఉండే 140 కోట్లకి ఎంతమందో పైసలు తీసి 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టలేరు. కాబట్టి చాలా వరకు భారత ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ అనేది ఉపయోగకరమైన దానిని ఇంకా కొంచెం రేంజ్ని పెంచి అన్ని ఆరోగ్య విధి విధానాలు అన్ని హాస్పిటల్లో కూడా దానికి ఒక పేదవాడి వ్యక్తి నడిచి వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని కల్పించడం. ఇన్సూరెన్స్ అన్నది ఒక ముఖ్యం. ప్రస్తుతానికి భారతదేశంలో ఇంకా కూడా ఇన్సూరెన్స్ తాలూకా శాతం దగ్గర 10-12% ఉంది. ఏదైతే అది ఒక్క విషయం మనం అమెరికా నుంచి నేర్చుకోవాలి. అది అక్కడ 100% ఇన్సూరెన్స్, అసలు క్యాష్ నుంచి పనిచేసేది లేదు. అలాంటి సమాజం, అలాంటి సమయం భారతదేశానికి కూడా రావాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు. సో మీ అనుభవం ద్వారా, అదే రకంగా మీరు పంచిన విలువైన విషయాల ద్వారా సో ప్రజలు వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి, అదే రకంగా ఇది ఆరోగ్య అవగాహనను, ఆరోగ్య అక్షరాస్యతను మరింత పెంచుతుందని భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్.